హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ద చందన్ లాజిక్స్. నవంబర్ సెకండ్ వీక్లో ఉన్నటువంటి మనం ఇప్పుడు దీంట్లో ఈ వీడియోలో మన బుక్స్ కానీ అవార్డ్స్ కానీ ఏమి డిఫరెంట్ కమిటీస్ కానీ ఏమి ఇండెక్సెస్ కానీ రిలీజ్ అయ్యాయి. సో ఎప్పుడు నవంబర్ సెకండ్ వీక్కి సంబంధించి ఈ వీడియోలో చూద్దాం. మనం ఓన్లీ బుక్స్, అవార్డ్స్, కమిటీస్ అండ్ వాట్ ఇండెక్సెస్ గురించి మాట్లాడదాం. సో ఈ వీడియోలో మనం ఏమేమయ్యాయి. సో బుక్స్, ఫస్ట్ మనం బుక్స్ గురించి మాట్లాడితే సో ఏ ప్రామిస్డ్ ల్యాండ్. సో బరాక్ ఒబామా దీన్ని ఆధార చేసి ఏ ప్రామిస్డ్ ల్యాండ్. సో వెరీ 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 ఇంపార్టెంట్ బుక్. ఇది న్యూస్లో చాలాసార్లు ఈ మధ్య కాలంలో ఉంది. నవంబర్ 17th రిలీజ్ కాబోతుంది. ఏ ప్రామిస్డ్ ల్యాండ్, దట్ ఈస్ బై బరాక్ ఒబామా. బరాక్ ఒబామాకి సంబంధించిన బుక్ ఏంటిది? ప్రామిస్డ్ ల్యాండ్. ఇది అతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అతను డిఫరెంట్ 2008 నుంచి దాదాపు 2016 వరకు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అతను వేరే వేరే కంట్రీస్ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ తోటి, వేరే వేరే కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యాడు. సో కాబట్టి వాళ్ళ ప్రెసిడెంట్స్ తోటి, ప్రైమ్ మినిస్టర్తో ఇంటరాక్ట్ అయినప్పుడు అతని యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈ బుక్లో రాయడం జరిగింది. దేంట్లో? ఏ ప్రామిస్డ్ ల్యాండ్. అంటే ప్రపంచ దేశాలలో ఉన్న రకరకాల ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఎవరితో అయితే ఇంటరాక్ట్ అయ్యాడో దాని గురించి రాయడం జరిగింది. నరేంద్ర మోదీ గురించి కూడా రాయడం జరిగింది. రాహుల్ గాంధీ గురించి కూడా ఈ బుక్లో రాయడం జరిగింది. ఏది? ఏ ప్రామిస్డ్ ల్యాండ్. సో నరేంద్ర మోదీని పొగడడం జరిగింది. మంచి లీడరు, దేశాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలో దానికి గురించి మన ప్రత్యేకమైన అవగాహన ఉందని నరేంద్ర మోదీ గురించి. అట్లాగే రాహుల్ గాంధీ అనే గురించి ఏం రాయడం జరిగిందంటే, రాహుల్ గాంధీ ఎప్పుడు ఎగ్జామ్ పాస్ అవ్వాలని ప్రయత్నిస్తాడు తప్ప సో ఎలా ఎగ్జామ్ పాస్ అవ్వాలి, దానికోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలని ఆలోచించాడు. ఎగ్జామ్ పాస్ అయ్యామా లేదా అనే స్టూడెంట్ లాగానే బిహేవ్ చేస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ గురించి బుక్లో రాయడం జరిగింది. దేంట్లో? బరాక్ ఒబామా. దేంట్లో? ఏ ప్రామిస్డ్ ల్యాండ్. వెరీ ఇంపార్టెంట్ బుక్. సెకండ్, జసిందా ఆర్డెన్, లీడింగ్ ద వాట్ విత్ ఎంపతి. సో దట్ ఈస్ వాట్ జసిందా ఆర్డెన్ మనకి న్యూజిలాండ్ సెకండ్ టైం షీ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ వాట్ ప్రైమ్ మినిస్టర్. లాస్ట్ వీక్లోనే న్యూజిలాండ్కి సెకండ్ ప్రైమ్ మినిస్టర్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. ఎవరు? జసిందా. దట్ ఈస్ వాట్ న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ సెకండ్ ప్రైమ్ మినిస్టర్, సెకండ్ టైం షీ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ వాట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద వాట్ న్యూజిలాండ్. సో ఈమె జసిందా ఆర్డెన్ ఆమె యొక్క పొలిటికల్గా ఎలా పైకి వచ్చింది, ఆమె అనుభవించినటువంటి కష్టాలు ఏంటి, అవన్నీ కూడా ఈ బుక్లో రాయడం జరిగింది. ఎవరు? సుప్రియా వాణి. So that is what? Supriya Vani. Author of the book is what? Supriya Vani. And in co-author వచ్చేసి ఇద్దరు రాయడం జరిగింది. సో కార్ల్ ఏ హార్టే. సో కార్ల్ ఏ హార్టే అండ్ వాట్ సుప్రియా వాణి, వీళ్ళిద్దరు కలిసి సో ఈ జసిందా ఆర్డెన్ గురించి బుక్ రాయడం జరిగింది. కో-ఆథర్ సుప్రియా వాణి అండ్ వాట్ కార్ల్. సో ఇద్దరు కలిసి బుక్ రాయడం జరిగింది. నెక్స్ట్, అనుపమ్ ఖేర్ మనందరికీ తెలుసు. మూవీ డైరెక్టర్ అనుపమ్ ఖేర్, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ కమ్ ఆల్ అందరికీ తెలుసు అనుపమ్ ఖేర్. సో అనుపమ్ ఖేర్ యొక్క ఇది థర్డ్ బుక్ అనమాట. యువర్ బెస్ట్ డే ఈజ్ టుడే. దట్ ఈస్ అనుపమ్ ఖేర్స్ థర్డ్ బుక్. ఇంతకుముందు కూడా చాలా బుక్స్ రాశాడు, ఇది మూడో బుక్. సో అనుపమ్ ఖేర్ నుంచి రాసినటువంటిది. సో దట్ ఈస్ యువర్ బెస్ట్ డే ఈజ్ ద వాట్, టుడే ఈజ్ ద వాట్. సో దట్ ఈస్ అ బుక్ ఆఫ్ ద వాట్ అనుపమ్ ఖేర్. సో దట్ ఈస్ వాట్ బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్. మనకు వచ్చేసి ఐ యామ్ నో మెస్సయ్య, సోనూ సూద్ యొక్క ఆటోబయోగ్రఫీ ఇది. సో సోనూ సూద్ అనేవాడు సినిమాల్లోకి ఎట్లా వచ్చాడు, ఎట్లా డెవలప్ అయ్యాడు, ఎందుకు ఇంత ఫిలాంథ్రోపిక్ వర్క్ చేస్తున్నాడు, ఇప్పుడు అంత న్యూస్లో అతనే కదా హాట్ టాపిక్. సో సోనూ సూద్ గురించి ఆటోబయోగ్రఫీ, ఇతని కో-ఆథర్. సో ఆటోబయోగ్రఫీ అంటే అతని యొక్క స్వీయ చరిత్రనే కదా, అతని యొక్క లైఫ్ స్టోరీనే మనం ఏమంటాం జనరల్గా. సో ఎవర్ లైఫ్ ఆటోబయోగ్రఫీ అంటాం, దేర్ ఓన్ లైఫ్ స్టోరీని ఏమంటాం మనం? ఆటోబయోగ్రఫీ అంటాం. సో ఈ ఆటోబయోగ్రఫీ రాసింది ఎవరు? సోనూ సూద్. సో అతని సోనూ సూద్ అలాంగ్ విత్ ద వాట్ సో మీనా కే అయ్యర్. సో ఇద్దరు కలిసి రాయడం జరిగింది. కో-ఆథర్డ్ బై ద వాట్ మీనా కే అయ్యర్. కో-ఆథర్ ఇస్ వాట్ మీనా కే అయ్యర్. సో సోనూ సూద్ అండ్ ద వాట్ కో-ఆథర్డ్ బై ద వాట్ మీనా కే అయ్యర్. దట్ ఈస్ ద వాట్ ఐ యామ్ నో మెస్సయ్య. దట్ ఈస్ ద వాట్ సోనూ సూద్స్ ఆటోబయోగ్రఫీ. రైట్. నెక్స్ట్, హౌ టు బి ఏ గుడ్ రైటర్. సో ఇట్ ఈస్ రస్కిన్ బాండ్. సో రస్కిన్ బాండ్ రాసినటువంటిది మనం హౌ టు బి ఏ గుడ్ రైటింగ్. సో ప్రతి పర్సన్ని సో ఎలా ఇన్స్పైర్ చేయాలి రైటింగ్స్ కోసం అని చెప్పేసి మనం దాదాపు 70 సంవత్సరాలుగా సో రస్కిన్ బాండ్ చిన్నపిల్లల కోసం స్టోరీస్, కథలు ఇవన్నీ రాస్తూనే ఉన్నాడు. సో హౌ టు బి ఏ గుడ్ రైటర్. సో దట్ ఈస్ అగైన్ ద బుక్ రిలీజ్డ్ బై ద వాట్ రస్కిన్ బాండ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విద్యాదేవి భండారి. దట్ ఈస్ అ నేపాల్ ప్రిన్సెస్ విద్యాదేవి భండారి రిలీజెస్ ద వాట్ సో ఏ పిక్టోరియల్ ఆంథాలజీ ఆఫ్ ద వాట్ మహాత్మా గాంధీ లైఫ్ ఇన్ ద వాట్ నేపాలీ లాంగ్వేజ్. మహాత్మా గాంధీ లైఫ్ ఇన్ ద వాట్ నేపాలీ లాంగ్వేజ్. సో దట్ ఈస్ వాట్ మైలే బుజ్హేకో గాంధీ ఇన్ ద నేపాలీ లాంగ్వేజ్. దట్ ఈస్ వాట్ Maile Bujheko Gandhi. In the Nepal language you call what? Maile Bujheko Gandhi, which means the Gandhi I understood, or my understanding about the Gandhi. That is the what meaning of the what word. So that was released by the what Nepal president said Maile Bujheko Gandhi anedi. So my understanding on the what Mahatma Gandhi ఆ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏ భాషలో? నేపాలీ భాషలో మహాత్మా గాంధీ గురించి సంబంధించినటువంటి స్టోరీ అనేది నేపాలీ భాషలో రిలీజ్ చేయడం జరిగింది. ఓకే.
అది గుర్తుపెట్టుకోవాలా. సో ఇది ఈ బుక్ అనేది మామూలుగా ఎవరు రాయలేదు, జనరల్ మహాత్మా గాంధీ గురించి అంతా తెలుసు కాబట్టి గవర్నమెంటే కంపోజ్ చేయడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ కంపోజ్ చేయడం జరిగింది ఈ బుక్ని. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏ భాషలో రిలీజ్ అయిందంటాడు, ఏ దేశంలో రిలీజ్ చేశారు ఈ బుక్ని, మహాత్మా గాంధీ అండర్స్టాండింగ్ అని, అది నేపాలీ భాషలో రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గుల్జార్. మనందరికి తెలుసు గుల్జార్ హిందీ అదే బాలీవుడ్ లిరిసిస్ట్ ఎవరున్నారు మనకి, గుల్జార్. సో గుల్జార్ యొక్క ఏ న్యూ బుక్ పీక్స్ ఇన్ టు ద వాట్ గుల్జార్స్ లైఫ్ అండ్ ద వాట్ ఫిలాసఫీ, దట్ ఈస్ వాట్ బుస్కియానా. సో బుస్కియానా is the what new book on the what, so Yashwant Vyas, the book is right Yashwant Vyas and the published by the what Radha Prakashan, and the book is edited and compiled by the Yashwant Vyas. This is the what, so Booksiana is the what completely what the book on the what philosophies of the what, so philosophy of the what completely what this person గుల్జార్, ద హిందీ లిరిసిస్ట్, బాలీవుడ్లో ఉన్నటువంటి సాంగ్స్ చాలా ఫేమస్ కాబట్టి అతని యొక్క, సో దట్ ఈస్ వాట్ ఈస్ ద బుస్కియానా, ద బుస్కియానా ఈజ్ ద వాట్ నేమ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద వాట్ గుల్జార్ ఇన్ ద వాట్ ముంబై. సో అతని బుక్ పైన రాయడం జరిగింది. సో దట్ ఈస్ ఇద్దరున్నారు దీనికి సంబంధించి, పబ్లిష్డ్ బై ద వాట్ రాధాకృష్ణ ప్రకాశన్, అండ్ వాట్ బుక్ ఈస్ ఎడిటెడ్ అండ్ కంపైల్డ్ బై ద వాట్ యశ్వంత్ వ్యాస్. నెక్స్ట్ వచ్చేసి సో మలయాళం ఎస్ హరీష్. సో ఇతనికి మనకి ఏంటిదంటే ఇది బుక్ ఇప్పుడు కాదు, బుక్ అనేది లాస్ట్ ఇయర్ బుక్ ఇది. ఏంటి ద మోస్టేజ్, సో ద మీస కట్టు అనమాట. ద మోస్టేజ్ అంటే సో ముస్టాచ్ అని చెప్తుంటాం కదా, సో ద ముస్టాచ్ జస్ట్ ఇస్ ద వాట్ మీస కట్టు. ఆ మీస కట్ అనే బుక్ అనేది ఏంటిదంటే ఆ రోజు కేరళలో ఉన్నటువంటి ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి క్రిటిసిజం రాయడం జరిగింది. ఇది బుక్ని కేరళ గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు మళ్ళీ అప్పుడు పర్మిషన్ ఇచ్చేసి సో ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది బుక్ అనేది. ఈ బుక్కి ఇప్పుడు ఏమైందంటే ద జేసీబీ ప్రైజ్ ఫర్ ద వాట్ లిటరేచర్. జేసీబీ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ జేసీబీ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే దీనికి జేసీబీ ప్రైజ్ ఫర్ ద వాట్ లిటరేచర్ అనేది ఈ బుక్ ఇవ్వడం జరిగింది. ఇది ద ముస్టేజ్. సో ఎవరు రాశారు, యష్ హరీష్, మలయాళం ఆథర్. సో ఆ బుక్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీసా కట్టు, సో అది. నెక్స్ట్ అవార్డ్స్ చూస్తే మనకి చూస్తుంటే సతీష్ మిశ్రా సిఎస్ఐఆర్లో పనిచేస్తాడు. సతీష్ మిశ్రా ఈ ఓన్ ద వాట్ బ్యాగ్స్ ద వాట్ డాక్టర్ తులసీదాస్ చుగ్ అవార్డ్. హూ ఈజ్ దట్ తులసీదాస్ చుగ్ అవార్డ్? సో ఒకప్పుడు ఈమె కూడా డాక్టరే. ఆమె తులసీదాస్ అని ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ వాళ్ళు ఇస్తారు ఈమె పేరు మీదుగా. సో ఈమె కూడా ఒకప్పుడు డాక్టర్ అనమాట. సో డాక్టర్ తులసీదాస్ చుగ్ అనేది ఒక ట్రస్ట్, అది ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు. దేంట్లో అంటే ఎక్కువ మొత్తంలో ఇన్ఫెక్షియస్ డిసీజ్ పైన రీసెర్చ్ చేసిన వాళ్ళకి ఇస్తారు. ఎక్కువ మొత్తంలో ఏంటిది ఇన్ఫెక్షియస్ డిసీజెస్. సో ఏవైతే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఉంటాయో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ పైన ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎవరికి ఇచ్చారు? సతీష్ మిశ్రాకి ఇవ్వడం జరిగింది. ఇది తులసీదాస్ అవార్డ్, తులసీదాస్ చాగ్ అవార్డ్. సో అది డాక్టర్లకి, అందులో స్పెషల్గా ఏ డాక్టర్స్కి ఎవరైతే ఎక్కువ మొత్తంలో ఇన్ఫెక్షియస్ డిసీజ్ పైన రీసెర్చ్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏ ఆర్గనైజేషన్? తులసీదాస్ చుగ్ ఆర్గనైజేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకి సతీష్ మిశ్రాకి రావడం జరిగింది. ఎవరికి? సతీష్ మిశ్రా. నెక్స్ట్ హియర్ యూస్ దట్ ఈస్ వెంకయ్య నాయుడు, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియా. వెంకయ్య నాయుడు ప్రజెంటెడ్ ద వాట్ నేషనల్ వాటర్ అవార్డ్స్ అని చెప్తున్నాం. నేషనల్ వాటర్ అవార్డ్, సెకండ్ నేషనల్ వాటర్ అవార్డ్ దట్ ఫర్ ద వాట్ 2019 ఇయర్. సో ఈ నేషనల్ అవార్డ్స్ ఎవరిస్తారు? నేషనల్ అవార్డ్స్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద వాట్ వాటర్ రిసోర్సెస్ అండ్ ద వాట్ రివర్ డెవలప్మెంట్ అండ్ ద వాట్ గంగా రెజ్యునేషన్. సో మనకి ఈ డెవలప్మెంట్ ఈ మినిస్ట్రీ ఇస్తుంది. ఏది? వాటర్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వాటర్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళే ఎవ్రీ ఇయర్ ఏ రాష్ట్రం అనేది వాటర్లో బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తుందని చెప్పేసి అవార్డ్స్ ఇస్తుంటారు. ఆ అవార్డ్స్ని మనం ఏమంటాం? నేషనల్ వాటర్ అవార్డ్స్ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ వాట్? నేషనల్ వాటర్ అవార్డ్స్. ఇవి సెకండ్ నేషనల్ వాటర్ అవార్డ్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంటే 2019లో సో ఎలా ప్రాక్టీస్ చేశాను దాన్ని బట్టి. సో దట్ ఈస్ ద నేషనల్ వాటర్ అవార్డ్స్ ఫర్ ద వాట్ 2019 ఇయర్. దట్ ఈస్ సెకండ్ వాటర్ అవార్డ్స్. అంటే 2018లో ఫస్ట్ వాటర్ అవార్డ్స్ అండ్ 2019లో సెకండ్ వాటర్ అవార్డ్స్. సో దీంట్లో బెస్ట్ స్టేట్ వచ్చేసి మనకి తమిళనాడు. Tamil Nadu on the what? So Tamil Nadu on the what? Best state in the what water practices under the what normal category, followed by the what Maharashtra and the what Rajasthan, and second and third places. That is the what Tamil Nadu is standing the what first place in the what national water awards. The best practices in the conservation and the protection of the what water bodies. That is award goes to the what. So Tamil Nadu, second Maharashtra, third is Rajasthan. And that is in general category. Special category, so that's the what Mizoram. So that's the Mizoram is standing in the what special category. So Mizoram is what won the what best state award under the what special category. This is under the what normal category, that is general category. Okay, Tamil Nadu and the Mizoram. Special category Mizoram and the general category what? Tamil Nadu. That is the national water awards. And committees. So next is what? Committees. So SEB, these are the Insurance Regulation Development Authority of India, IRDAI. Insurance Regulation Development set up a panel headed by the what? So Sri Chandrasekharan, R. Chandrasekharan. Éమంటారు to revisit the what retail business of the what engineering tariff. Right?
ద ప్యానెల్ విల్ రికమెండెడ్ సో ఇక్కడ చూడండి న్యూ suitable and the what appropriate standards of the products in line with the what technology, in the line with the what technology advancement in the what retail businesses, in the retail businesses, to revisit the what retail business of the what retail business అని చెప్తున్నాను దేంట్లో ఇంజనీరింగ్ సెక్టార్కి సంబంధించి ఇంజనీరింగ్ సెక్టార్కి సంబంధించి రీటైల్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ రీటైల్ బిజినెస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్సూరెన్స్ రిలేటెడ్కి ఏమైతే ఇష్యూస్ ఉంటాయో ఆ ఇష్యూస్ అన్నిటిని కూడా సాల్వ్ చేయడానికి కోసం సో ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు? ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెటప్ ఆర్ చంద్రశేఖరన్ కమిటీ టు రీవిజిట్ ద వాట్ రీటైల్ బిజినెస్ ఆఫ్ ద వాట్ ఇంజనీరింగ్ టారిఫ్స్, ఇంజనీరింగ్ ప్రోడక్ట్కి సంబంధించి. ఓకే, ఎక్కడ ఉంది ఇది? మనకి సుభాష్ చంద్ర కుంతియా వాజ్ అవార్డ్, సో దట్ ఈస్ అవార్డ్ చైర్మన్ ఆఫ్ ద వాట్ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? IRDAI, సో దట్ ఈస్ హైదరాబాద్. నెక్స్ట్ సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ ఎక్కడ ఉంది? మనకి ముంబై. సో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ద ముంబై సెబీ ఫార్మ్స్ ద వాట్ ఎక్స్పర్ట్ గ్రూప్ chaired by the what సందీప్ భగత్ టు రివ్యూ ద వాట్ నామ్స్ రిలేటెడ్ టు ద వాట్ టు ద షేర్స్ బేస్డ్ వాట్ స్టాప్ బెనిఫిట్, షేర్ బేస్డ్ స్టాప్ బెనిఫిట్. ఏదైనా ఒక కంపెనీలో స్టాఫ్ పనిచేస్తున్నారనుకో, ఆ కంపెనీలో పనిచేసే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళు కొన్ని షేర్స్ ఇస్తూ ఉంటారు. కంపెనీస్ అనే వాళ్ళు ఆ కంపెనీలో పనిచేసే స్టాఫ్ కూడా షేర్స్ ఇస్తుంటారు. సో కాబట్టి ఎలా ఇవ్వాలి ఆ షేర్కి సంబంధించి అనే ఇష్యూస్ని గురించి స్టడీ చేయడానికి కోసం ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు? సెబీ అపాయింట్ చేసింది. ఏది? సందీప్ భగత్ కమిటీ, సందీప్ భగత్ కమిటీ. సో దేనికోసం స్పెషల్గా టు షేర్ ద వాట్, సో దిస్ వన్ టు షేర్ ద వాట్ to share the what based stop product, so that is the what to review the norms related to the what share based stop benefit, share based stop benefit, to review the what share based stop benefit, to review the what share based stop benefit. That expert committee will make the what suggestions, so whether that advisable to the what combine the what all these three regulations. Okay, next government set up the what 21 member interministerial committee headed by the what Arun Goyal to strengthen the what capital goods sector. Capital goods అంటే ఇవి కార్స్ కానీ ఏసీలు కానీ రిఫ్రిజిరేటర్ కానీ ఇట్లాంటి గూడ్స్ ఏమంటాం మనం? క్యాపిటల్ గూడ్స్ అంటాం. టీవీస్ కానీ ఇట్లాంటి వాటిని ఏమంటాం మనం? క్యాపిటల్ గూడ్స్ అంటాం. సో ఈ క్యాపిటల్ గూడ్స్ని ప్రొడక్ట్ని పెంచడం కోసం మనకి ఇది అపాయింట్ చేయడం జరిగింది, ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది గవర్నమెంట్ అనేది. సో దట్ ఈస్ అవార్డ్, సో దట్ ఈస్ శ్రీ అరుణ్ గోయల్ కమిటీ టు స్ట్రెంథెన్ ద వాట్ సో క్యాపిటల్ సెక్టర్, క్యాపిటల్ గూడ్స్ సెక్టర్. సో స్ట్రెంథెన్ ద వాట్ క్యాపిటల్ గూడ్స్, టీవీస్ కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా వాటికి సంబంధించి. సో గవర్నమెంట్ సెటప్ ద వాట్ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ హెడెడ్ బై ద వాట్ శ్రీ అరుణ్ గోయల్ టు స్ట్రెంథెన్ ద వాట్ క్యాపిటల్ గూడ్స్ సెక్టర్, టు స్ట్రెంథెన్ ద వాట్ క్యాపిటల్ గూడ్స్ సెక్టర్. సో దట్ ఈస్ విచ్ కమిటీ? అరుణ్ గోయల్ కమిటీ టు స్ట్రెంథెన్ ద వాట్ క్యాపిటల్ గూడ్స్ సెక్టర్. ఓకే, నెక్స్ట్ వన్ IFCE, that is what International Financial Service Center, International Financial Service Center. సో IFCE, సో దట్ ఈస్ వాట్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ సెంటర్ మన గుజరాత్లో ఉంది. ఇంటర్నేషనల్ ఫినాన్స్ సర్వీస్ సెంటర్ అనేది గుజరాత్లో గిఫ్ట్ సిటీలో ఉంది, గిఫ్ట్ సిటీ ఆఫ్ ద వాట్ గుజరాత్లో ఉంది. సో ఈ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సెంటర్ సర్వీస్ సిటీ ఏం చేసిందంటే, సో ఇంటర్నేషనల్ రీటైల్ బిజినెస్ డెవలప్మెంట్లో ఇంటర్నేషనల్లో రీటైల్ బిజినెస్ని ఎలా చేయాలి, ఎందుకంటే ఇక్కడ చూడండి కమిటీ ఈ ఆర్గనైజేషన్ ఏంటిది? ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్ అంటున్నాం. ఇంటర్నేషనల్గా బిజినెస్ ఎలా చేయాలనే దాని గురించి చేస్తుంది. ఏ బిజినెస్? ఫినాన్షియల్ సర్వీసెస్ బిజినెస్. ఇంటర్నేషనల్గా సో బిజినెస్ ఎలా చేయాలా దాని గురించే ఈ ఆర్గనైజేషన్ ఉంది, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్. దిస్ ఇస్ వాట్ గుజరాత్లో ఉంది. సో ఈ గుజరాత్లో ఉంది. సో ఇంటర్నేషనల్ ఫినాన్స్ సర్వీస్ సెంటర్. ఈ ఇంటర్నేషనల్ ఫినాన్స్ సర్వీస్ సెంటర్ అనేది ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది, ఒక కమిటీని. ఆ కమిటీ పేరు ఏంటిది? ప్రదీప్ షా కమిటీ. సో ఈ ప్రదీప్ షా కమిటీ ఎందుకు అపాయింట్ చేసింది IFCE అంటే, సో ఇంటర్నేషనల్గా రీటైల్ బిజినెస్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి అన్న దానికోసం ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్గా రీటైల్ బిజినెస్ని ఎలా డెవలప్మెంట్ చేయాలన్న దానికోసం ప్రదీప్ షా అనే ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు? ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్ సిటీ ఢిల్లీలో మనకి గుజరాత్లో ఉంది, గిఫ్ట్ సిటీ ఆఫ్ ద వాట్ గుజరాత్లో ఉంది మనకి. IFCE అనేది ఏంటిది? ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తుంది, అదొక స్పెషల్ ఎకనామిక్ జోన్. ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్ అనేది ఏంటిది? స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది ఒక సెజ్. అది IFSC అని. సెజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, సెజ్ అనే కాన్సెప్ట్ భారతదేశంలో 2005 సంవత్సరం నుంచి తీసుకురావడం జరిగింది. సెజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రమోషన్ ఆఫ్ ద వాట్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం అనేదే సెజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ అవార్డ్స్.
సో అవార్డ్స్ ఇస్ అగైన్ వీ నో దట్ సేమ్ దట్ ఫస్ట్ ప్లేస్ నేషనల్ వాటర్ అవార్డ్స్ ఇంతకుముందే చూసాం. సెకండ్ నేషనల్ అవార్డ్స్ లోపల మనకి ఎవరు తమిళనాడు బ్యాగ్స్ ద అవార్డ్, బెస్ట్ స్టేట్ అవార్డ్ ఇన్ ద అవార్డ్ దట్ ఇస్ ద తమిళనాడు. అండ్ ఇంతకుముందు చూస్తాం మన మిజోరాం అనేది సెకండ్ ప్లేస్లో, మిజోరాం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీనిలో స్పెషల్ కేటగిరీలో, తమిళనాడు అనేది జనరల్ కేటగిరీలో ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, మనం చూసాం ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మైగ్రెంట్ పాలసీ ఇండెక్స్. నెక్స్ట్ ఏంటిది మైగ్రెంట్ పాలసీ ఇండెక్స్. మైగ్రెంట్స్ పాలసీ ఇండెక్స్ రిలీజ్డ్ బై ద వాట్ ఇండియా మైగ్రేషన్. ఇండియా మైగ్రేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ అనేది ఈ మైగ్రేషన్ పాలసీ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మైగ్రేషన్ పాలసీ ఇండెక్స్ లోపల కేరళ టాప్లో ఉంది. సో దట్ ఈస్ వాట్, సో ఇండియా ఎవరేజ్ ఇంపెక్స్ 2019 స్కోర్డ్ వాట్ 28 స్టేట్స్, 28 స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ అన్నీ కూడా తీసుకుంటే, సో దట్ ఈస్ ద వాట్, సో తీసుకుంటే సో మన కేరళ అనేది ఫస్ట్ ర్యాంక్లో ఉంది. కేరళ అనేది ఏంటిది, సో దట్ ఈస్ ఇంపెక్స్ ఇండెక్స్. వాట్ ఈస్ ఇంపెక్స్ ఇండెక్స్ హియర్ ద వాట్ ఇంటర్ స్టేట్. సో ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ పాలసీ ఇండెక్స్, ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ పాలసీ ఇండెక్స్ 2019. ఓకే, దాన్ని ఏమంటాం మనం ఇంపెక్స్ అంటాం. ఈ ఇంపెక్స్ అనే ఇండెక్స్లో ఏ స్టేట్ టాప్లో ఉంది మనకి, సో దట్ ఈస్ సో కేరళ స్టేట్ టాప్లో ఉంది. ఇండియా యొక్క ఎవరేజ్ స్కోర్ అయితే 37 అవుట్ ఆఫ్ ద వాట్ 100 పాయింట్. సో అవుట్ ఆఫ్ ద 100 పాయింట్ ఇండియా స్కోర్ ఎవరేజ్ స్కోర్ ఏంటిది 37 పాయింట్స్ ఉంది. కేరళ అనేది టాప్ ఉంది. అసలు ఏంటిది ఇండెక్స్ అనేది ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు. ఇంపెక్స్ ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ పాలసీ ఇండెక్స్, ఈ వీటిలను ఎగ్జామైన్ చేస్తుంది. చైల్డ్ రైట్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, శానిటేషన్ కానీ, హౌసింగ్ కానీ, ఐడెంటిటీ ఆఫ్ రిజిస్ట్రేషన్ కానీ, లేబర్ మార్కెట్స్ కానీ, సోషల్ బెనిఫిట్ కానీ, పొలిటికల్ ఇన్క్లూజన్ విత్ వాట్ మోర్ దాన్ 6 ఇండికేటర్స్. ఇలా 8 ఏరియాస్లో చెకప్ చేయబడుతుంది అనమాట. అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పీపుల్ మైగ్రేట్ అయిపోయినప్పుడు ఓకే వాళ్ళు ఆ రాష్ట్రంలో ఎలా ఉంటున్నారు అంటే అక్కడ ఉన్న చిల్డ్రన్స్ ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని దొరకని వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు పాపం అక్కడ చదువు మానేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణకి వచ్చారనుకుందాం, తెలంగాణలో తెలుగులో ఉంటాయి స్కూల్స్, మహారాష్ట్రలో మరాఠీలో ఉంటాయి. వీడికి అక్కడ స్కూల్ ఉంటుందా, ఇక్కడ ఉండదు కదా. అటువంటిప్పుడు చైల్డ్ రైట్స్ ఏమైతే పోయినట్టే కదా. సో కాబట్టి అలాంటివన్నీ కూడా చైల్డ్ రైట్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, శానిటేషన్ కానీ, ఇలా 8 ఏరియాస్ని తీసుకొని మనకి సో ఇంపెక్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ పాలసీ ఇండెక్స్. ఓకే, దీంట్లో కేరళ అనేది టాప్లో ఉంది. మనం చూస్తే ఇక్కడ నోటబుల్లీ ఈ ఇండెక్స్ లోపల 3 రాష్ట్రాలు మాత్రమే 50 కన్నా ఎక్కువగా స్కోర్ సాధించినాయి. కేరళ 57, గోవా 51, రాజస్థాన్ 51. ఎంత అవుట్ ఆఫ్ 100 లోపల 3 రాష్ట్రాలు మాత్రమే 50 దాటిచ్చాయి స్కోర్ని. మిగతావన్నీ కూడా వర్స్ట్ కండిషన్లో ఉన్నాయి, 50 స్కోర్. ఇక నోటబుల్లీ ద 7 స్టేట్స్ పంజాబ్ కానీ, హర్యానా కానీ, ఢిల్లీ కానీ, గుజరాత్, మహారాష్ట్ర కానీ, కేరళ విల్ అట్రాక్ట్ అవార్డ్ 51% ఆఫ్ ద ఇంటర్ స్టేట్ మైగ్రెంట్స్. దాదాపు 51% మంది మైగ్రెంట్స్ అనేవాళ్ళు ఈ రాష్ట్రాలకే పోతున్నారు. ఈ 7 స్టేట్కి మాత్రమే ఎక్కువ మొత్తంలో మైగ్రెంట్స్ పోతున్నట్టు ఈ డాటా చెప్పింది. ఓకే రైట్, ఓకేనా. సో 2011 సెన్సస్ ప్రకారం టోటల్గా మనకి ఇండియాలో మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఎంత 455 మిలియన్స్ ఆఫ్ ద పాపులేషన్ అనే వాళ్ళు ఇండియాలో మనకి ఏమవుతున్నారో మైగ్రేట్ అవుతున్నారు. అంటే ఇండియాలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి 2011 సెన్సస్ ప్రకారం 455 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు ఏమవుతున్నారో మనకి ఇండియాలో మైగ్రేషన్ జరుగుతుంది. ఈ 7 రాష్ట్రాల్లోకి 51% మైగ్రెంట్స్ ఉన్నారు. టాప్లో ఎవరున్నారు మంచిగా అంటే మైగ్రెంట్స్ని బాగా చూసుకునే రాష్ట్రం ఇది కేరళ, తర్వాత గోవా, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిది రాజస్థాన్. ఓకే, ఈ వీటిపైన ప్రిపేర్ చేయడం జరిగింది ఇండెక్స్ అనేది. సో దిస్ ఇస్ వాట్, సో దట్ ఈస్ మైగ్రెంట్ పాలసీ ఇండెక్స్, దట్ ఈస్ వాట్ ఇంపెక్స్. ఏంటిది ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ పాలసీ ఇండెక్స్, దట్ వీ కాల్ వాట్ ఇంపెక్స్. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇండియా ఫైండ్స్ అవార్డ్ సర్వే, దట్ ఈస్ అది డెహ్రాడూన్లో ఉంది. ఇది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా. సో 49% ఆఫ్ ద వాట్ సో రివర్ హ్యాస్ అవార్డ్ హై బయోడైవర్సిటీ. మనకి గంగా రివర్లో లాస్ట్ టైం సర్వే చేసినప్పుడు, ఈ టైం సర్వే చేసినప్పుడు గడిచిన సంవత్సరంలో చూస్తే మనకి గంగా రివర్లో ఏమైందంటే బయోడైవర్సిటీ అనేది పెరిగిందంట. ఫస్ట్ ఎవర్ స్టడీ డన్ ఇన్ ఇండియా ఆన్ ద ఎంటైర్ గంగా రివర్, ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ బయోడైవర్సిటీ. ఓకే, దట్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద వాట్ సర్వే is carried out in the 2017 and the 19. సో దట్ ఈస్ వాట్, సో ఈ సర్వేలో తెలియదు ఏంటిదంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సర్వే ఆఫ్ ద వాట్ దట్ ఎంటైర్ సీమ్ ఆఫ్ ద 49% ఆఫ్ ద వాట్ బయోడైవర్సిటీ ఈస్ వాట్ ఇంక్రీజ్డ్ యాజ్ కంపేర్డ్ విత్ వాట్ ప్రీవియస్ సర్వేస్. నౌ 49% ఆఫ్ ద వాట్ బయోడైవర్సిటీ అనేది పెరిగిందంట దేంట్లో గంగా. సో 10% ఆఫ్ ద బయోడైవర్సిటీ ఫాల్స్ అలాన్ ద వాట్ నేషనల్ పార్క్స్ అండ్ సాంక్చురీస్ అండ్ రాజాజీ నేషనల్ పార్క్. ఓకే, రాజాజీ నేషనల్ పార్క్ కింద వాట్ ఉత్తరాఖండ్ అండ్ నెక్స్ట్ ఇయర్ అస్థినాపూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎగ్జామ్లు ఇవే కావాలి మనకి. అస్థినాపూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ విక్రమశీల గాంగెటిక్ డాల్ఫిన్ శాంక్చురీ ఎక్కడ ఉంది బీహార్లో ఉంది.
ఈ రెండు కూడా ఇంపార్టెంట్ మనకి. రాజాజీ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ అస్థినాపుర వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎక్కడ ఉందమ్మా? ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ విక్రమశీల గ్యాంగెటిక్ డాల్ఫిన్ సాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్లో ఉంది. ఈ మూడిట్లలోనే దాదాపు 10% ఆఫ్ ద బయోడైవర్సిటీ ఉందట. మనకి 49% పెరిగిందా తగ్గిందా అని ఎవరు అడగరు, కానీ ఎగ్జామ్ పర్పస్లో మనకు అడిగేది ఈ మూడు కంపల్సరీ. ఏది? రాజాజీ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, విక్రమశీల గ్యాంగెటిక్ డాల్ఫిన్ సాంక్చురీ బీహార్, అండ్ అస్థినాపుర వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఈ మూడు ప్రాంతాల్లోనే ఎక్కువ మొత్తంలో బయోడైవర్సిటీ ఉందంట. దేనికి సంబంధించి? గంగా రివర్కి సంబంధించి. కాబట్టి ఈ మూడు అనేటివి ఎగ్జామ్ పర్పస్లో వెరీ ఇంపార్టెంట్. విక్రమశీల అండ్ అది అస్థినాపుర, నెక్స్ట్ వచ్చేసి రాజాజీ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. ఇలా 6 జోన్స్గా డివైడ్ చేసి ఇలా 6 జోన్స్ లోపల మనకి ఏం చేశారు? బయోడైవర్సిటీ యొక్క సర్వే అనేది చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ BMI ఇండెక్స్, బాడీ మాస్ ఇండెక్స్. మన వెయిట్కు మన ఎంత హైట్ ఉన్నామో హైట్కి తగ్గట్టు ఎంత వెయిట్ ఉండాలని చెప్పేది ఏంటిది? బాడీ మాస్ ఇండెక్స్. మన హైట్ ఎంత ఉంది, హైట్కి తగ్గ వెయిట్ ఎంత ఉందని చెప్పేది ఏంటిది? బాడీ మాస్ ఇండెక్స్కి సంబంధించి. బాడీ మాస్ ఇండెక్స్ సంబంధించి ఇండియాలో చూస్తే, ఇండియా అనేది చెప్తే దాదాపు మన హైట్ అనేది 165 సెంటీమీటర్స్ ఉంది ఎవరేజ్ హైట్లో వచ్చేసి ర్యాంక్ 180లో ఉన్నాము. నెక్స్ట్ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంది? 20 kg ఫర్ ద వాట్ మీటర్ స్క్వేర్ ఉంటే మన ర్యాంక్ అనేది బాడీ మాస్ ఇండెక్స్లో 196 ర్యాంక్లో ఉన్నాం మేల్ అయితే. ఇక ఫీమేల్ అయితే ఇలా ఉంది ఇండియాలో యావరేజ్గా ఫీమేల్ ఎంత హైట్లో ఉన్నారు? ఫీమేల్స్ 155 సెంటీమీటర్స్ ఆఫ్ ద హైట్ ఉన్నారు ఫీమేల్ ఇండియాలో. మేల్ అయితే 166 సెంటీమీటర్స్ ఆఫ్ ద హైట్లో ఉన్నారు. సో ర్యాంక్ ఎంత ఉంది హైట్లో? ప్రపంచంలో హైట్లో ర్యాంకులు చూస్తే ఇండియా అనేది 180 ర్యాంక్లో ఉంటే, సో 182 ర్యాంక్లో ఉన్నారు. ఒకవేళ హైట్ ప్రకారం ర్యాంక్స్ ఇస్తే అంటే మనం చాలా తక్కువ హైట్ ఉన్నట్టే. మరి 180 ర్యాంక్లో మన హైట్ ఉందంటే ఇండియన్స్ ఇది, సో మనం చాలా తక్కువ హైట్లో ఉన్నామని చెప్పేసి. బాడీ మాస్ ఇండెక్స్లో చూస్తే ఫీమేల్ అయితే 20.1 ఉంది, 198 ర్యాంక్లో ఉంటే మనం ఇక్కడ మేల్ వచ్చేసి 196 ర్యాంక్లో ఉన్నాం. దేంట్లో? బాడీ మాస్ ఇండెక్స్కి సంబంధించి. దట్ ఈస్ రిగార్డింగ్ ద వాట్? బాడీ మాస్ ఇండెక్స్. సో దట్ ఇస్ ద లోవర్ బాడీ మాస్ ఇండెక్స్ అండ్ వాట్ షార్టర్ ద వాట్ ఇండియన్స్. ఓకే, మనం చాలా తక్కువగా ఉంది. మన ర్యాంకులు చూడొచ్చు, మన హైట్ తక్కువనే ఉన్నాం, మన బాడీ మాస్ ఇండెక్స్ కూడా చాలా చాలా తక్కువగా ఉంది. అంటే మనం హైట్కి తగ్గంత వెయిట్ లేమని. ఓకే, బాడీ మాస్ ఇండెక్స్ లోపల యావరేజ్ హైట్ అయితే 166, 155. ర్యాంక్ ప్రకారం చూసామనుకోండి 180 ర్యాంక్లో ఉన్నారు. ఎంత? 166 సెంటీమీటర్స్ హైట్ తోటి మేల్ కేటగిరీలో. ఫీమేల్ కేటగిరీలో అయితే 155 సెంటీమీటర్స్ తోటి 182 ర్యాంక్లో ఉన్నాం మనం. హైట్లో కూడా ర్యాంక్లో లేము మనం. ఒకవేళ బాడీ మాస్ ఇండెక్స్లో చూస్తే 996 మేల్లో ఉంటే 198 ర్యాంక్లో ఫీమేల్ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న దేశాలతో తీసుకుంటే చూస్తే మనము చూడండి ఇక్కడ టాలెస్ట్ బాయ్స్ ఇన్ ద వరల్డ్. టాలెస్ట్ బాయ్స్ అంటే ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో హైట్ ఉన్న వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు? నెదర్లాండ్స్లో ఉన్నారు. ఫీమేల్స్లో గర్ల్స్లో తీసుకుంటే మనకి మళ్ళీ కూడా సేమ్ నెదర్లాండ్స్లో ఉన్నారు. టాలెస్ట్ బాయ్స్ కానీ టాలెస్ట్ గర్ల్స్ కానీ ప్రపంచంలో ఎక్కడ ఉన్నారు? సో మనకి మరి ఇండియాలో చూస్తే ఎంత ఉన్నారు? బాయ్స్ 166 సెంటీమీటర్స్ అప్రాక్సిమేట్లీగా. సో ఇక్కడ ఎంత? ఫీమేల్స్ అయితే ఇండియాలో ఎంత ఉన్నారు? 155 సెంటీమీటర్స్ మన ఇండియాలో ఫీమేల్స్ ఉన్నారు. కానీ ఇది ఇండియాకి సంబంధించింది రాస్తున్నాను. ఇండియాకి సంబంధించి ఇంత హైట్లో ఉన్నాం మనం. సో ఇక్కడ ఇలా కూడా ఎంత? ఇది ఇంత హైట్లో ఉన్నాం 155 సెంటీమీటర్స్. కానీ నెదర్లాండ్ అనేది స్టాండింగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, 3 కంట్రీస్ విత్ షార్టెస్ట్ బాయ్స్ అండ్ ద గర్ల్స్. చాలా పొట్టిగా ఉన్నవాళ్ళు షార్టెస్ట్ అండ్ ఏ దేశంలో? తైమూర్ లెస్సేలో షార్టెస్ట్ ఉన్నారంట. నెక్స్ట్ ఇది గ్యూటెమాలా, చిన్న ఐలాండ్స్ ఇవి. టాలెస్ట్ గర్ల్స్ గ్యూటెమాలాలో ఉన్నారంట, చిన్నవి. ఓకే, టాప్ 3 కంట్రీస్ విత్ వాట్? టాలెస్ట్ గర్ల్స్. ఓకే, షార్టెస్ట్ బాయ్స్, సారీ ఇక్కడ ఇది రాంగ్ పడింది. shortest girls, here it is what? Shortest girls. So Guatemala. Okay, మరి మన ఇండియా ర్యాంక్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలా. సో 166, 180 ర్యాంక్, 20.1 బాడీ మాస్ ఇండెక్స్, 196 ర్యాంక్ మేల్కి సంబంధించి. ఫీమేల్కి సంబంధించి 155.2 సెంటీమీటర్స్, 182 ర్యాంక్, అండ్ 20.1 బాడీ మాస్ ఇండెక్స్ అండ్ ర్యాంక్ ఈజ్ వాట్? 198. ఓకే, నెక్స్ట్ సో మనకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఒక సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం లిస్ట్ ఆఫ్ ద వాట్ టాప్ 20 సైంటిస్ట్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక సర్వే చేయడం జరిగింది. లిస్ట్ ఆఫ్ ద వాట్ టాప్ 2% ఆఫ్ ద వాట్ సైంటిస్ట్. టాప్ 2% ఎంత? 1,59,683 సైంటిస్టులు అనమాట. టాప్ 10%, టాప్ 2%. టాప్ 2% ఆఫ్ ద సైంటిస్టుల యొక్క సర్వే చేసినప్పుడు దాంట్లో దాదాపు 1492 మెంబర్స్ ఎవరున్నారు? ఇలా ఇండియన్స్ ఉన్నారు. ఎంతమంది? ప్రపంచంలో ఉన్న 2% ఆఫ్ ద వాట్ మెంబర్స్ తీసుకుంటే అందులో 1,59,683 మెంబర్స్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ద వాట్ టాప్ 2% ఆఫ్ ద వాట్ వరల్డ్ సర్వే. టాప్ 2%. ఈ టాప్ 2%లో ఇండియన్స్ యొక్క షేర్ తీసుకుంటే ఈ టాప్ 2%లో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారంటే జస్ట్ 1492 మెంబర్స్ ఆర్ ద వాట్ ఇండియన్స్. దట్ ఈస్ ద టాప్ 2%లో.
ఓకే, ఎక్కువ మొత్తంలో ఐఐటీస్ నుంచి కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ సైన్సెస్ బెంగళూరు నుంచి కానీ చదివిన వాళ్ళే ఉన్నారు, ఎక్కువ మొత్తంలో వీళ్ళే ఉన్నారు మనకి. సో 492 ఫీచర్స్ ఆర్ ఇన్ ద వాట్ 2%. దాంట్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తీసినటువంటి సర్వేలో 1492 మెంబర్స్ మన వాళ్ళు ఉన్నారు. సో ఈ 1492 మెంబర్స్ లోపల ఎక్కువ మొత్తంలో 16 ఇండియన్ సైంటిస్ట్ ఆర్ ర్యాంక్డ్ ఇన్ ద వాట్ 30. సో బిలో మనకి 30 ర్యాంక్లో ఉన్నారు, టాప్ 30 ర్యాంక్లో ఉన్నారు. ఎంతమంది? 16 మంది టాప్ ర్యాంక్లో ఉన్నారు. And also, so 14 scientists from the what Indian Institute of the what Technology and Banaras Hindu University have the figured the what list. And also list also having the what 22 faculty members from the what Indian Institute of the what Guwahati. Okay, 2 Indians, Ashok Sen. So Ashok Sen ranked 13th and E.C. Padmanabhan ranked 24 are featured in the list of the what field of the what nuclear physics and the what particle physics. And there are 2 Indian field inorganic nuclear chemistry professor what Gautam Desiraju and C.N. Rao rank 2 and the what rank 3. And the 2 Indians Ashok Pandey and the Sri Venkat Ramohan Rao are featured in the what biotechnology list. They are in the what biotechnology list. These are the what top Indian scientists. We have the 1492 members total. Out of the 1492 members, these are the what top rankers in the different fields. Okay, so exam lo adakapochu, but still you can remember that. Next, right, Edelgive అనే Edelgive Huron India. సో ఫిలాంథ్రోపీ లిస్ట్ 2020 ఈ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసిన సర్వే ఎవరు? Edelgive Huron India. సో ఈ ఆర్గనైజేషన్ ప్రకారం మొత్తంలో దాదాపు మనకి ఇండియాస్ మోస్ట్ జనరస్ మ్యాన్ ప్రేమ్జీ ఈజ్ వాట్ బికేమ్ ద వాట్ ఇండియాస్ మోస్ట్ జనరస్ విత్ డొనేషన్ ఆఫ్ ద వాట్. సో 7,900 కోట్ల లిస్ట్ తోటి మనకి సో ఫ్రమ్ ద వాట్ ఏప్రిల్ 1st ఆఫ్ ద 2000 మార్చ్ 31st ఆఫ్ ద వాట్ 2021 వరకు చూసినట్టయితే సో మనకి ఎక్కువ మొత్తంలో డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? అజిమ్ ప్రేమ్జీ. సో అజిమ్ ప్రేమ్జీ ఈజ్ బికేమ్ ద వాట్ మోస్ట్ జనరస్ మ్యాన్ ఆఫ్ ద వాట్ ఇండియా, దట్ ఈస్ వాట్ హ్యూరాన్స్ లిస్ట్, దట్ ఈస్ ఎక్కువ మొత్తంలో డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు. సో దెన్ ఫాలోడ్ బై ద వాట్ సో దట్ శివ నాడార్, దట్ ఈస్ ద ఫౌండర్ అండ్ ద వాట్ కో చైర్మన్ ఆఫ్ ద వాట్ SCL టెక్నాలజీస్, అండ్ ఫాలోడ్ బై ద వాట్ ముఖేష్ అంబానీ, చైర్మన్ ఆఫ్ ద వాట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సెకండ్ అండ్ ద వాట్ థర్డ్ ప్లేసెస్లో ఉన్నారు. సో బట్ ద ఫస్ట్ ప్లేస్ ఇస్ వాట్ సో దట్ ఈస్ అజిమ్ ప్రేమ్జీ, మోస్ట్ జనరస్ ఫ్యామ్, Infosys chairman and the what founder. Okay, Ajim Premji, that is the what most generous person, right? So these are the what books, awards, committees and the indexes which was released in the what November 2nd week of the what 2020. So okay, మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నౌ విల్ డిస్కస్ ద వాట్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ద వాట్ November 2nd week. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమైనా కొత్త ఇనిషియేటివ్స్ తీసుకుందా లేదా, రైట్? సో ఏమైనా ఇనిషియేటివ్స్ ఉంటే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ వాట్ న్యూ ఇనిషియేటివ్స్ ఆఫ్ ద వాట్ November 2nd week. మనకి సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి ఏంటి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ఎయిమ్స్ ఫర్ ద వాట్ ఏప్రిల్ 2021 నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుందని చెప్తుంది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు పాతకాలంలో చాలా రకాల చట్టాలను చేయడం జరిగింది. సో ఆ చట్టాలన్నీ కూడా ఇప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్ జరగవు, ఎందుకంటే అప్పుడు ఎప్పుడో పాతకాలంలో 18th centuryలో చేయబడ్డటువంటి చట్టాలు కానీ 19th centuryలో చేయబడ్డ చట్టాలు ఇప్పటి వరకు అవి మనం ఇంకా వాడుతూనే ఉన్నాం. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని తీసేసి అవన్నిటిని మెర్జ్ చేసి కొత్త చట్టాలు తీసుకురావడం జరుగుతుంది, పర్టికులర్గా లేబర్ లాస్కి సంబంధించి, ఇండస్ట్రియల్ రిలేషన్కి సంబంధించి. సో ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వాట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ రూల్ అనేది విల్ రీప్లేస్ ద వాట్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ ప్రొసీజర్ రూల్స్ ఆఫ్ ద వాట్ 1949, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ సెంటర్ ప్రొసీజర్ రూల్స్ 1952 అండ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ రూల్స్ 1957 అండ్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ రూల్స్ 1946. ఇవన్నిట్లను రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఇవన్నిట్లను రీప్లేస్ చేసి సింపుల్గా ఏమంటున్నాం మనం ఇండస్ట్రియల్ రిలేషన్స్ సెంట్రల్ రూల్స్ 2020. సో ఇవి 2021 ఏప్రిల్ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఏవి? ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ అనేది. ఆ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ అనేది ఏంటిది? ఇవన్నిటిని కూడా రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చట్టాలను రీప్లేస్ చేసి కొత్తది తీసుకురావడం జరుగుతుంది, అది మనకు సంబంధించి. ఓకే, నెక్స్ట్ is government set up to plan the what 14 more water aerodromes for the what seaplane services under the what so regional connectivity scheme UDAN scheme. సో సీప్లేన్ కనెక్టివిటీ అంటే సముద్రం పైన వెళ్ళే వాటిని ఏమంటాం మనం? సీప్లేన్స్ అంటాం. సో ఈ సీప్లేన్ కనెక్టివిటీ పెట్టడానికి కోసం మనకి సో గవర్నమెంట్ అనేది ఎక్స్ట్రాగా ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం అనేది మనకి ద ఫస్ట్ సీప్లేన్ సర్వీస్ అనేది సీప్లేన్ సర్వీసెస్ బిట్వీన్ ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇన్ ద వాట్ కెవాడియా ఆఫ్ ద వాట్ నర్మదా ఇన్ ద గుజరాత్ టు ద వాట్ సబర్మతి రివర్ ఫ్రంట్ ఇన్ ద వాట్ అహ్మదాబాద్లో స్టార్ట్ అయింది మనకి. సో గవర్నమెంట్ లుక్స్ టు సెట్ అప్ ద వాట్ 14 more aerodrome seaplane services in India. కానీ ఫస్ట్ ఇది మొన్న నవంబర్ మనకి అక్టోబర్ లాస్ట్ వీక్లో నవంబర్ 1st వీక్లో స్టార్ట్ అవ్వడం జరిగింది.
రైట్. ఇక్కడ మనకి నర్మదా ఉన్న దగ్గర కెవాడియా, ఇక్కడ సబర్మతి. సో ఈ సబర్మతి కెవాడియాకి మధ్యన రివర్స్ కాబట్టి ఆ రెండు రివర్స్ మధ్య ఏమైనా సీప్లేన్ సర్వీసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో దట్ ఈస్ కెవాడియా అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ సబర్మతి రివర్ ఫ్రంట్. సో అహ్మదాబాద్ మధ్య మన సీప్లేన్ సర్వీస్ అనేది ఇండియాస్ ఫస్ట్ సీప్లేన్ సర్వీసెస్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా ఎక్కువ మొత్తంలో మనకి 14 కూడా గవర్నమెంట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది ఏరోడ్రోమ్స్ అనేది. ఓకే, ఏరోడ్రోమ్స్ అనేది ప్లాన్ చేయబోతుంది. ఎక్కడెక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటే టెహ్రీ డ్యామ్ ఇన్ ద ఉత్తరాఖండ్ కానీ, లేకుంటే కిన్సీ డ్యామ్ అండ్ ఎరాయి డ్యామ్ ఇన్ మహారాష్ట్ర అండ్ ద గౌహతి రివర్ ఫ్రంట్ గౌహతి రివర్ ఫ్రంట్ అండ్ వాట్ ఉమ్రాంగ్సో రిజర్వాయర్ ఇన్ ద అస్సాం కానీ, ప్రకాశం బ్యారేజ్ ఇన్ ద వాట్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద హౌలాక్, నీలాంగ్ అండ్ హుడ్బే ఐలాండ్స్ ఇన్ ద వాట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ మిన్కాయ్ అండ్ ద కవరత్తి ఐలాండ్స్ ఇన్ ద వాట్ లక్షద్వీప్ అండ్ ధరోయి అండ్ వాట్ శత్రుంజయ ఇన్ ద వాట్ గుజరాత్. ఈ ప్లేసెస్ల లోపల ఇంకా మనకి 14 ఏరోడ్రోమ్స్ నిర్మించబోతుంది. సీ ప్లేన్ అంటే వాటర్ పైన వెళ్ళే ప్లేన్స్ ఉంటాయి, వాటిని ఏమంటాం గాలిలో వెళ్ళే వాటిని ఏరోప్లేన్స్ అంటాం, వాటర్ పైన వెళ్ళే వాటిని సీ ప్లేన్స్ అంటాం. అలా మనకి 14 సీ ప్లేన్ సర్వీసెస్ని ఏరోడ్రోమ్స్ నిర్మించి ఇండియాలో ఈ సీ ప్లేన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయాలని ఆల్రెడీ మనకి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అనేది మనకి గుజరాత్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ కెవాడియా నుంచి అహ్మదాబాద్ వరకు మనకి నవంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద వాట్ ఫస్ట్ సీ ప్లేన్ సర్వీస్ ఇన్ ఇండియా వాట్. సో దట్ ఇస్ కెవాడియా టు ద వాట్ నార్మల్. ఇంకా అవి కాకుండా ఈ 14 ప్లేసెస్లో కూడా మనకి సీ ప్లేన్ సర్వీసెస్ని ప్లాన్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ Virgin Hyperloop fully successfully completed the first ever human trial in the Hyperloop at the 500 meters facility in the Las Vegas in the United States of America on the November 8th. Okay. ఈ హైపర్ లూప్ అంటే ఏంటిది, మనకు రోడ్డు పైన ఉన్నట్టుగా ఏం చేస్తుంది అంటే దాంట్లో ప్రెజర్ ద్వారా వెళ్తూ ఉంటారు అనమాట వెహికల్ అనేది. లూప్ అంటే ఇలా చిన్నగా ఒక లూప్ అనేది ఉంటుంది, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, ఇలా లూప్ కనిపిస్తుంది. ఇలా మొత్తం లూప్ అంటే ఇలా మొత్తం ప్యాక్ అయి ఉంటుంది, ఒక లూప్ లాగా ప్యాక్ అయి ఉంటుంది ఇలా మొత్తం. సో ఇలా మొత్తం లూప్ లాగా ప్యాక్ అయి ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మనకి ఏమైతే ట్రైన్ అనేది ట్రావెల్ అవుతుంది, దీంట్లోకి వెళ్ళి ట్రైన్ అనేది ఎక్కువ మొత్తంలో ఇది ప్రెజర్ బేసిస్ పైన పనిచేస్తుంది. ఆ ప్రెజర్ వల్ల, దాంట్లో ఉన్న ప్రెజర్ వల్ల ట్రైన్ అనేది చాలా స్పీడ్కి వెళ్తూ ఉంటుంది. దాని ఏమంటే హైపర్ లూప్ ప్రాజెక్ట్ అంటుంది. ఎందుకు ఈ హైపర్ లూప్స్ అనేది తీసుకొస్తున్నారంటే మరి పెద్ద పెద్ద మెట్రో రైళ్లు కట్టాలంటే కాస్ట్ ఎక్కువ, ప్లస్ ల్యాండ్ అక్వసైజేషన్ కావాలి, చాలా ఎక్కువ టైం పడుతుంది. ముంబై లాంటి సిటీస్లలో నీకు ల్యాండ్ అక్వసైజేషన్ చేయడానికి కూడా కుదరదు, అంత మొత్తంలో పాపులేషన్ అనేది అక్కడ పెరిగిపోయింది. సో కాబట్టి అలాంటి సిటీస్లలో ఏంటిదంటే మనకి జనరల్గా హైపర్ లూప్స్ అనేది బెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఈ హైపర్ లూప్ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ టైం టెస్ట్ చేయడం జరిగింది ఎక్కడ, లాస్ వెగాస్ అమెరికాలో కట్టడం జరిగింది. సో దానిలో జోష్ జిగెల్ అనే అతను ఫస్ట్ టైం ట్రావెల్ అవ్వడం జరిగింది, ఇద్దరు కూడా. నెక్స్ట్ ఎవరు, దట్ హైపర్ లూప్ అండ్ వాట్ సారా లూచియాన్. వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ టైం ఈ హైపర్ లూప్లో మనకి ట్రావెల్ అవ్వడం జరిగింది లాస్ వెగాస్లో. దట్ ఈస్ వర్జిన్ హైపర్ లూప్ కంప్లీట్స్ ద వాట్ ఫస్ట్ ఎవర్ హ్యూమన్ ట్రావెల్ ఇన్ ద వాట్ హైపర్ లూప్ పాడ్. ఓకే, దట్ ఈస్ న్యూలీ అన్వీల్డ్ XP2 వెహికల్లో వాళ్ళిద్దరు ట్రావెల్ అవ్వడం జరిగింది. 107 meters per hour, దట్ ఈస్ 172. దట్ ఈస్ మైల్స్ ఏదో 172 kilometers per hour స్పీడ్ తోటి హైపర్ లూప్లో దాంట్లో వెళ్ళిపోవడం జరిగింది. 500 meters ఇన్ జస్ట్ 15 secondsలో వాళ్ళు ట్రావెల్ చేయడం జరిగింది. ఇది పూణేలో కూడా ఇదే కంపెనీ మనకు ప్రాజెక్ట్ కట్టబోతుంది. ఎవరు, వర్జిన్ హైపర్ లూప్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళే ఇప్పుడు పూణేలో కూడా హైపర్ లూప్ ప్రాజెక్ట్ని కట్టబోతున్నారు. ఫస్ట్ హ్యూమన్ ట్రయల్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. ఇలా మనకు హైపర్ లూప్స్ అంటే ఇలా ఉంటాయన్నమాట. సింపుల్ ఒక పైప్ లైన్ వేస్తాం కదా, పెద్ద పెద్ద పైప్ లైన్స్ ఉంటాయి కదా బ్రిడ్జ్ల కింద, ఆ బ్రిడ్జ్ల కింద ఎట్లయితే పైప్ లైన్ ఉంటుందో అట్లా పెద్ద పైప్ లాగా ఉంటుంది అనమాట. ఆ పైప్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి మనకి. ప్రెజర్ సిస్టమ్ ద్వారా, అంటే టన్నెల్స్ ఎలా ఉంటాయి, టన్నెల్స్ లాగానే ఇది కూడా ఒక లూప్ అన్నమాట. టన్నెల్ ఎలా అయితే మొత్తం కవర్ అయి ఉంటుందో ఇది కూడా అట్లనే కవర్ అయ్యి దాంట్లో మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి ప్రాజెక్ట్ని మనం హైపర్ లూప్ ప్రాజెక్ట్స్ అని చెప్తుంటాం. ఇది సక్సెస్ఫుల్గా ప్రపంచంలోనే మొదటిసారిగా సక్సెస్ఫుల్ ఎక్కడ టెస్ట్ చేశారు, లాస్ వెగాస్లో టెస్ట్ చేయడం జరిగింది. ఏ కంపెనీ, ఆ వర్జిన్ కంపెనీ. ఎవరెవరు ట్రావెల్ చేశారు, జోష్ జిగెల్ కానీ సారా లూచియాన్ కానీ వీళ్ళిద్దరు దాంట్లో ట్రావెల్ చేయడం జరిగింది. 500 metersని 15 secondsలో చేయడం జరిగింది. 16th edition of the United Kingdom's Business Council Ease of Doing. Doing Business India Report 2020. That is what? That is Doing Business India 2020, right? మనం ఇక్కడ ఆలోచించాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎప్పుడు మనకి వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎవరు ఇస్తారు, మనకి వరల్డ్ బ్యాంక్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. కానీ ఇది వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఇది ఎవరు యునైటెడ్ కింగ్డమ్స్ పబ్లిష్ చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మామూలుగా ప్రపంచంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ని మాత్రం వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేస్తుంది, అది వేరు. ఇదేంటిదంటే యునైటెడ్ కింగ్డమ్స్ వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు తయారు చేస్తారు. యునైటెడ్ కింగ్డమ్స్ వాళ్ళు మనకి తయారు చేయడం జరిగింది. ఏంటిది, దట్ ఈస్ వాట్ 6th annual report on the doing of the what business in India, the UK perspective. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా UK పర్స్పెక్టివ్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. నోటబుల్లీ దట్ థర్డ్లీ అండ్ దట్ మహారాష్ట్ర కమ్స్ అవుట్ యాజ్ అవర్ స్టేట్ విత్ మ్యాక్సిమం ఇంక్రిమెంటల్. ఫాలోడ్ బై ద వాట్ కర్ణాటక అండ్ ద ఢిల్లీ అండ్ ద వాట్ గుజరాత్ అండ్ ద వాట్ తమిళనాడు.
సో వీళ్ళ రిపోర్ట్ ప్రకారం టాప్ ఎవరున్నారు మనకి, మహారాష్ట్ర అనేది టాప్ పొజిషన్లో ఉంది. ఎవరి రిపోర్ట్ ప్రకారం? సో యూకే వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఏంటిది మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఈజీగా బిజినెస్ మేము చేయడానికి కోసం ఏ రాష్ట్రంలో అనుకూలంగా ఉంది, మహారాష్ట్ర అనేది మోస్ట్ ఫేవరబుల్ స్టేట్ ఫర్ ద వాట్ బిజినెస్ జనరల్గా. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మనకి. ఇది వరల్డ్ బ్యాంక్ది కాదు, యూకే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. నెక్స్ట్, సో డిజిటల్ ఆన్లైన్, సో గవర్నమెంట్ డిజిటల్ అండ్ ద ఆన్లైన్ మీడియా అండ్ ద ఫిలిమ్స్ అండ్ ద వాట్ ఆడియో విజువల్ ప్రోగ్రామ్స్ అండ్ ద న్యూ పోర్టల్స్ and the current affairs content under the what, so and the current affairs content under the what, Ministry of the Information and the what, broadcasting. This will be the what, so OTT, over the top platforms such as what, Netflix, Hotstar, Prime Video, online portal, in order to bring these under Ministry and the Government of India allocation rules of the what, 1961. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో అంతా కూడా ఆన్లైన్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోకి రాబోతున్నాయి. ఇన్ని రోజులు నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్ ప్రైమ్లో కానీ ఆహాల్లో కానీ ఇవన్నిట్లలో కూడా ఎక్కడ కూడా సెన్సార్ కట్టలేదు, ఇష్టం ఉన్నట్టు వీడియోస్ ఉంటున్నాయి కాబట్టి ఇన్యూడిటీ ఎక్కువ అయిపోయింది కాబట్టి. సో ఇవన్నిట్లో కూడా ఇప్పుడు సెన్సార్ కట్ రాబోతుంది. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్లోకి రాబోతున్నాయి. దట్ ఈస్ ద బిజినెస్ రూల్స్ ఆఫ్ ద వాట్ 1961. సో ఇవన్నీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది ఆన్లైన్ న్యూస్ మీడియా ఇంక్లూడింగ్ ద వాట్ సోషల్ సైట్స్ కమ్ అండర్ ద వాట్ గవర్నమెంట్ కంట్రోల్. ఇప్పుడు అన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. ఏ రూల్స్ ప్రకారం? దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ ఆఫ్ ద వాట్ బిజినెస్ రూల్స్ 1961 ప్రకారం. No, Prime Minister Modi inaugurated office cum residential complex at the what Kathak bench what IT80 in the what Orissa. That is what, so that is a income tax appellate tribunal. Income tax appellate tribunal కు సంబంధించినటువంటి ఒక బెంచ్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ కటక్లో. ఇన్కమ్ ట్యాక్స్ అప్పలేట్ ట్రిబ్యునల్ కటక్ బెంచ్. బెంచ్ అంటే ఏంటిది? సో చిన్న ఏదో ఒక ప్లేస్లో ఏముంటాయి మనకి, ఒక కోర్టు ఉంటుంది, ఆ కోర్టుని ఏమంటాం మనం బెంచ్ అని చెప్తూ ఉంటాం, రైట్? సో అలా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడానికి కోసం ఒక కోర్టు పెట్టడం జరిగింది. దాన్ని సింపుల్గా ఏమంటాం, బెంచ్ అంటాం. ఎక్కడ స్టార్ట్ చేశారు? కటక్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ స్టార్ట్ చేశాడు ఈ మధ్య. ఏంటిది? ఇన్కమ్ ట్యాక్స్ అప్పలేట్ ట్రిబ్యునల్. సో దట్ ఇస్ వాజ్ బెంచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద వాట్ కటక్ ఆఫ్ ద వాట్ ఒరిస్సా. ఓకే, సో ఇట్ విల్ ప్రొవైడ్ ద సర్వీసెస్ టు ద వాట్ నార్త్ ఈస్ట్ అండ్ ద వాట్ ఈస్టర్న్ ఇండియా, రైట్? Next one. So Home Ministry notified the rules for the what Foreign Contributions Regulation Act 2010 by amending the what FCRA rules of the what 2011. సో ఏవైనా ఎన్జిఓస్ ఉన్నారనుకోండి, చాలామంది ఎన్జిఓస్ ఏం చేస్తున్నారు, ఇండియాకి ఇష్టం ఉన్నట్టు డబ్బులు తీసుకొచ్చి ఇండియాకి అగ్నిస్ట్గానే పోరాటం చేస్తున్నారు, ఇండియా మీదనే బండలు వేయడం స్టార్ట్ చేస్తున్నారు, ఇండియాకి అగ్నిస్ట్గా స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇండియాకి అగ్నిస్ట్గా న్యూస్ పేపర్లలో ఆర్టికల్ రాయడం, ఇక్కడ ఊరికే ప్రొటెస్ట్ చేయడం ఇండియాకి అగ్నిస్ట్గా, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు గిట్టని వాళ్ళు. సో అందుకోసం ఏం చేశారంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, అంటే ఈ చట్టం ఎందుకోసం తీసుకొచ్చారంటే ఫారెన్ నుంచి ఏవైనా ఇండియాకి ఏమైనా కంట్రిబ్యూషన్స్ వస్తే ఈ చట్టం ప్రకారమే రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2010. సో ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ప్రకారం ఇప్పుడు దీన్ని మాడిఫై చేశారు. ఏం చేశారు అంటే దీంట్లో మాడిఫికేషన్ ఏం తీసుకొచ్చారంటే ఏ ఎన్జిఓ అయినా సరే సో ఫారెన్ కంట్రీ నుంచి ఫండ్స్ని రిసీవ్ చేసుకోవాలి అంటే, ఓకేనా, ఫారిన్ కంట్రీస్ నుంచి ఫండ్స్ రిసీవ్ చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా 3 సంవత్సరాల పాటు అది వర్క్ చేసి ఎగ్జిస్టెడ్ ఫర్ ద వాట్ అట్లీస్ట్ 3 years, గత 3 సంవత్సరాలుగా ఇండియాలో వర్క్ చేస్తూ ఉండాలి. ఓకే, వర్క్ చేస్తూ ఉంటూ అండ్ స్పెండ్ అట్లీస్ట్ వాట్ 15 lakhs ఆన్ ద వాట్ వాలంటరీ యాక్టివిటీస్. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే వాళ్ళు ఫారిన్ కంట్రీ నుంచి మనకి డొనేషన్స్ తీసుకోవడానికి అర్హులు. అంటే 3 సంవత్సరాల నుంచి ఇండియాలో ఉండి తీరాలి ఎన్జిఓ, గడిచిన 3 సంవత్సరాలలో కనీసం ఒక 15 లక్షల రూపాయలని స్పెండ్ చేసి ఉండాలి. దేనిపైన? వాలంటరీ యాక్టివిటీస్ పైన కానీ సోషల్ సర్వీస్ పైన కానీ కనీసం 15 లక్షల రూపాయలని స్పెండ్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే దీనికి, సో అలాంటి ఎన్జిఓస్కి మాత్రమే వేరే కంట్రీ నుంచి డొనేషన్స్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం కల్పించారు బై అమెండింగ్ ద వాట్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్స్ యాక్ట్ 2010 ప్రకారం. ఓకే, సో అంటే ఖచ్చితంగా 3 సంవత్సరాలు ఉండాలి ఇండియాలో, 3 సంవత్సరాల నుంచి ఎగ్జిస్ట్ అయి ఉండాలి, ప్లస్ 15 లక్షల వరకు ఆల్రెడీ స్పెండ్ చేసి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఫారిన్ కంట్రీ నుంచి వచ్చే డొనేషన్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు. వాళ్ళకు కూడా ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ యొక్క అకౌంట్ ఉండాలి, FRCA అకౌంట్ ఉండాలి, ప్లస్ ఆధార్ లింక్డ్ ఉండాలి అది కూడా. సో వాళ్ళ ఐడెంటిటీ ఉండాలి, వాళ్ళ కంపెనీ ఎక్కడ ఉందో అవన్నీ రూల్స్ అన్నీ చూస్తారు. దాంతోపాటు ఇది మేజర్ క్రైటీరియా. ఓకే, రూల్స్ మాడిఫై చేయడం జరిగింది. President give the notes for the what shipping ministry is renamed as what Ministry of the Ports and the what shipping and the what waterways.
మనకి ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ ద షిప్పింగ్ అని మాత్రమే ఉండేది. ఈ మినిస్ట్రీ ఆఫ్ ద షిప్పింగ్ ఏదైతే ఉందో ఈ మినిస్ట్రీ ఆఫ్ ద షిప్పింగ్ని మార్చేసి మనం ఏం చేసామంటే ఇప్పుడు కొత్తగా రీనేమ్ చేయడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ద పోర్ట్స్ అండ్ ద షిప్పింగ్ అండ్ ద వాటర్ వేస్ అని నేమ్ మార్చడం జరిగింది. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ద షిప్పింగ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఈ షిప్పింగ్ మినిస్ట్రీనే మినిస్ట్రీ ఆఫ్ ద పోర్ట్స్ అండ్ ద షిప్పింగ్ అండ్ ద వాటర్ వేస్. షిప్పింగ్ ఆల్రెడీ ఉంది, కొత్తగా ఏం యాడ్ చేశారు? పోర్ట్స్ అని, ఇంకోటి ఏంటిది వాటర్ వేస్ అని యాడ్ చేయడం జరిగింది. ఎగ్జామ్లో ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతాడు. షిప్పింగ్ మినిస్ట్రీ ఈజ్ రీనేమ్డ్ యాజ్ దాట్, మినిస్ట్రీ ఆఫ్ ద వాటర్ వేస్, మినిస్ట్రీ ఆఫ్ ద పోర్ట్స్, అలా అన్నీ అడుగుతాడు. మినిస్ట్రీ ఆఫ్ ద పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ 3 ఉన్నాయి. సో ఏ విధంగా రీనేమ్ చేశారని కూడా అడుగుతాడు. సో కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ద సో పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్గా మార్చడం జరిగింది ఈ మినిస్ట్రీ పేరుని. నెక్స్ట్, యూనియన్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ వర్చువల్లీ లాంచ్డ్ ద ఇండియా ఆస్ట్రేలియా వాటర్ సెంటర్. Australia Water Center. So the center will be led by the IIT, Indian Institute of the Technology, Guwahati, and the University of the Western Sydney. That is, they will do the course, అదొక కోర్స్ అనమాట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారనమాట. దేనికి సంబంధించి? సో వాటర్ రిసోర్సెస్కి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం, దాని మీద స్టడీ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు ఈ 2 యూనివర్సిటీస్ కలిసి. ఓకే, ఇండియా ఆస్ట్రేలియా వాటర్ సెంటర్ ఇనాగ్రేటెడ్ వర్చువల్లీ. సో ఎవరెవరు దాన్ని ఐఐటి గౌహతి లీడ్ చేయడం అవుతుంది. ఇండియా ఆస్ట్రేలియా వాటర్ సెంటర్ అనేది ఒక స్టడీ సెంటర్, దాని మీద వాటర్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేయడం, వాటర్ని ఎలా కన్జర్వేషన్ చేయాలి వాటిపైన ఉన్నటువంటి ఒక స్టడీ సెంటర్. ఈ స్టడీ సెంటర్ని ఇండియా నుంచి ఎవరు? ఆస్ట్రేలియా నుంచి అయితే సిడ్నీ యూనివర్సిటీ, ఇండియా నుంచి అయితే ఐఐటి గౌహతి అనే వాళ్ళు దీంట్లో పార్ట్నర్స్ అనమాట. వాళ్ళిద్దరు కలిసి కొలాబరేషన్లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది మనకి. ఏది? ఆస్ట్రేలియా ఇండియా వాటర్ సెంటర్ ఇనాగ్రేటెడ్ వర్చువల్లీ. సో ఆస్ట్రేలియా నుంచి సిడ్నీ యూనివర్సిటీ, సో ఇండియా నుంచి అయితే ఐఐటి ఎవరు? గౌహతి. సో ఐఐటి గౌహతి అనే వాళ్ళు దీంట్లో పార్ట్నర్స్. ఓకే, ఇండియా వాటర్ సెంటర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్. Next, Cabinet approved the continuation and revamping of the scheme for the financial support in the public-private partnership in the infrastructure viability gap funding scheme. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే గవర్నమెంట్ మరియు ప్రైవేటు ఇద్దరు కలిసి కట్టే ప్రాజెక్టులను ఏమంటాం మనం? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయనుకోండి, భారతదేశంలో ఉన్న నేషనల్ హైవేస్ అన్ని ఆల్మోస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే కడతారు. గవర్నమెంట్ కొంచెం మనీ కాంట్రిబ్యూట్ చేస్తుంది, ప్రైవేట్ సెక్టార్ కొంచెం మనీ కాంట్రిబ్యూట్ చేస్తారు, కడతారు. తర్వాత టోల్ గేట్ పెట్టేసి ఆ టోల్ గేట్ దగ్గర ఏం చేస్తారు? మళ్ళీ ఒక 20 సంవత్సరాల పాలు టోల్ ట్యాక్స్ అని వసూలు చేసుకొని, సో దాన్ని ఎవరు ఎంత డబ్బులు పెట్టారో వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసేసుకుంటారు. జనరల్గా అది ప్రాసెస్, గవర్నమెంట్ ప్లస్ పబ్లిక్. సో ఇద్దరు కలిసి చేసే వాటిని ఏమంటాం? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అంటాం. సో ఇప్పుడు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కోసం గవర్నమెంట్ అనేది ఏమి ఇచ్చిందంటే, ఇప్పుడు టోటల్ అవుట్లే ఆఫ్ ద 81,000 crores ఆఫ్ ద 8100 crores అనేది మనకి గవర్నమెంట్ అనేది అలోకేట్ చేయడం జరిగింది. ఏంటిది? వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఎవరికి ఇస్తారు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే? గవర్నమెంటే గ్యారంటీ ఇస్తారు అనమాట. ఎవరికి? ప్రైవేట్ వాళ్ళకి. ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ ఇద్దరు కలిసి కడుతున్నారు కదా, ఇద్దరు కలిసి కట్టినప్పుడు ప్రైవేట్ సెక్టార్ దగ్గర డబ్బులు లేవనుకో, అప్పుడు గవర్నమెంటే ప్రైవేట్ సెక్టార్కి డబ్బులు ఇస్తుంది. సో దాని పేరేమంటాం? వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాం. దాని పేరేంటిది? వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది అనమాట. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల ద్వారా కూడా దాన్ని నిర్మించమని చెప్తారు, రోడ్లు కానీ ఏవైనా సరే. సో అలాంటి దాన్ని ఏమంటాం మనం? వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాం. అంటే గవర్నమెంట్ విల్ సపోర్ట్ ద ప్రైవేట్ సెక్టర్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ బై గివింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ద మనీ. దట్ మనీ ఈజ్ పర్టికులర్లీ టర్మ్డ్ యాజ్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాం. సో ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సో 2020-24 వరకు ఇది అమల్లో ఉంటుంది. దీనికోసము 8,100 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. ఓకే, సో దట్ ద 6,000 crores హ్యాస్ బీన్ ఇయర్ మార్కెడ్ ఫర్ ద PPP ప్రాజెక్ట్ అండ్ ద ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ and the 2,100 crores of the project for the social infrastructure. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హెల్త్ ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి 2,100 crores ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. అదే పార్ట్ ఆఫ్ ద వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద. అదే 6,000 crores అనేది దేనికోసం? ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే రోడ్లు కానీ, రైల్వేస్ కానీ, పోర్ట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని ఏమంటాం మనం? ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటాం? హెల్త్ ఎడ్యుకేషన్ సెక్టార్స్ని జనరల్గా శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఇలాంటివి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2,100 crores, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 6,000 crores, టోటల్ 8,100 crores అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. ఏ ఫండ్ని? వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. దేనికోసం? ప్రైవేట్ సెక్టార్ల సహాయంతో ప్రాజెక్టులను నిర్మించడానికి కోసం, ప్రైవేట్ సెక్టార్లను ఎంకరేజ్ చేయడానికి కోసం. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి, కానీ టెంపరీగా అడ్జస్ట్మెంట్ చేయాలి కదా మనీ. సో ఆ మనీ అడ్జస్ట్మెంట్ చేయడానికి కోసం.
Niti Ayog and the what aims and Serious Institute award 14-day what aim serious innovation program 3.0 from the what November 7 to 21. ఏం లేదు సింపుల్గా మన భారతదేశంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ కానీ రష్యాలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏంటిది సిరియస్ అనే ఆర్గనైజేషన్ కానీ వీళ్ళిద్దరు కలిసి ఏంటిది ఒక ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఎవరెవరు? నీతి ఆయోగ్ అండ్ రష్యా నుంచి సీరియస్ ఇన్స్టిట్యూట్ ఇద్దరు కలిసి సో ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అంతకుమించి దీనిలో ఏమీ లేదు చెప్పడానికి, రైట్. Next is Gajendra Singh Shekhawat. So inaugurated the India's first what solar based multi water supply project in the what Arunachal Pradesh. Multi water project in the what Arunachal Pradesh. So manaki ఇది important. So India's first solar based water supply project was launched in the what Arunachal Pradesh. వాటర్ సప్లై అంటే సోలార్ బేస్డ్ ద్వారానే మొత్తం అక్కడ ఉన్నటువంటి విలేజెస్కి ఏంటిది వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. మనం ఇంతకుముందు లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో ఇండియాస్ ఫస్ట్ మినియేచర్ సోలార్ పవర్డ్ ట్రైన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? కేరళలో స్టార్ట్ అయింది. వెలి అనే నగరంలో విలేజ్లో అని స్టార్ట్ అయింది. అది టూరిజం కోసం రైల్ స్టార్ట్ అయింది. సోలార్ పవర్డ్ బేస్డ్ రైల్ ఎక్కడ? కేరళలో వెలి దగ్గర. ఇప్పుడు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఏంటిది? సోలార్ పవర్ బేస్డ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్. సోలార్ పవర్ బేస్డ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ అనేది మనకి రావడం. ఇండియాస్ ఫస్ట్ సోలార్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ మల్టీ విలేజ్ వాటర్ సప్లై. ఇక్కడ వాటర్ సప్లై ఇక్కడ ఉన్న బోర్వెల్ ఏదైతే ఉందో ఈ బోర్వెల్ అంతా కూడా సోలార్ ఎనర్జీ ద్వారానే రన్ అవుతుంటుంది. ఇదంతా కూడా మనకి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఏంటిది? సోలార్ బేస్డ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దాదాపు 39 విలేజెస్కి మనకి తాగునీరును అందించబోతుంది. నెక్స్ట్ గజేంద్ర షెకావత్. ఓకే, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ తేజ్పూర్ లీచీ గెట్స్ అవార్డ్ GI ట్యాగ్. ఎక్కడుంది తేజ్పూర్ అనేది? మనకి అస్సాంలో ఉంది. అస్సాంలో ఉన్నటువంటి లీచీ అనే ఫ్రూట్కి ఏం రావడం జరిగింది మనకి? సో లీచీ ఫ్రూట్కి అస్సాంలో ఉన్న లీచీ ఫ్రూట్కి జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అస్సాం GI ట్యాగ్. సో GI ట్యాగ్ ఎప్పుడైనా ఏం ఇండికేట్ చేస్తుంది? అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి ఏమి ఇస్తాం మనం? జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్స్ ఇస్తాం. GI ట్యాగ్ అంటే ఏంటి? జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్. సో ఈ జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ ఆల్వేస్ ఇండికేట్ ద వాట్ ఆథెంటిసిటీ కానీ నెక్స్ట్ ఏంటిది క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ కానీ. ఓకే, authenticity and majorly what quality of the product and area from where it was producing ని ఇండికేట్ చేస్తుంది. authenticity, quality and the what location of the what production ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. బుక్స్కి అయితే కాపీ రైట్ ఉంటుంది, సినిమాలకైతే కాపీ రైట్ ఉంటుంది. అట్లాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి అయితే ఏముంటాయి? జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్స్ అనేటివి ఉంటాయి. సేమ్ ఈక్వల్ టు ద వాట్ కాపీ రైట్స్. సో ఇది 28 August 2023. దిస్ రిజిస్ట్రేషన్ ఈజ్ వ్యాలిడ్ అప్ టు ద వాట్ 28 2023 వరకు. లీచీ ఇన్ ద వాట్ క్లాస్ 30 లీచీ అనే ఫ్రూట్కి రావడం జరిగింది. వీళ్ళు ఎప్పుడో 2013లో అప్లై చేసుకుంటే ఇప్పుడు అనేది దానికి ఏమొచ్చింది మనకి? సో మనకి లీచీలో ఎక్కువ మొత్తంలో ఏముంటుంది? విటమిన్ C అనేది ఉంటుంది. ఇక్కడ తేజ్పూర్ ఆఫ్ ద వాట్ అస్సాం నుంచి మనకి ఏం రావడం జరిగింది? సో ఈ లీచీ ఫ్రూట్కి జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది రావడం జరిగింది ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ద వాట్ అస్సాం. Next, VP Singh Bando launched the what wildlife rescue to monitor the what rescue the what wildlife. ఎవరు ఇది? ఎక్కడ అంటే ఇక్కడ గవర్నర్ VP Singh Bando launched the what మొబైల్ బేస్డ్ అప్లికేషన్ ఫర్ ద వాట్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ ఇన్ ద వాట్ చండీగఢ్. సో చండీగఢ్లో ఉన్నటువంటి సో దట్ ఈస్ అ వైల్డ్ లైఫ్ ఇన్ ద వాట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఆఫ్ ద వాట్ చండీగఢ్. సో చండీగఢ్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏవైనా వైల్డ్ లైఫ్స్ అనేటివి ఏమైనా రెస్క్యూలో ఉంటే వాటిని కాపాడడానికి కోసం ఒక యాప్ లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది? వైల్డ్ లైఫ్ రెస్క్యూ యాప్ అనేది ఒకటి మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో చండీగఢ్లో ఉన్నటువంటి వాటిని ఎవరు లాంచ్ చేశారు? దానికి ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? VP Singh. సో దట్ ఈస్ లాంచ్ ద వాట్ మొబైల్ బేస్డ్ అప్లికేషన్ ఫర్ ద వాట్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ ఆన్లైన్ మానిటరింగ్ ఆఫ్ ద వాట్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ. ఎక్కడ? చండీగఢ్. సో ఆల్రెడీ ద ప్రైమ్ మినిస్టర్, ద మినిస్టర్ ఆఫ్ ద షిప్పింగ్ నేమ్ ఆల్రెడీ చదివాం మనం. మినిస్టర్ ఆఫ్ ద షిప్పింగ్ ఈజ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాట్ వాటర్ వేస్గా రీనేమ్ చేయడం జరిగింది. నౌ గుజరాత్ హైకోర్ట్ బికేమ్ ద వాట్ ఫస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా టు లైవ్ స్ట్రీమ్ ద వాట్. సో దట్ ఈస్ ద వాట్ కోర్ట్ సర్వీసెస్ ప్రొసీడింగ్స్ ఇన్ ద వాట్ యూట్యూబ్. సో గుజరాత్ హైకోర్టు అనేది ఫస్ట్ హైకోర్టు యూట్యూబ్లో టెలికాస్ట్ చేయడం. కోర్టు ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు ప్రొసీడింగ్స్ అనేది యూట్యూబ్లో చేయడం జరిగింది. సో 1500 మెంబర్స్ అనే వాళ్ళు లైవ్గా చూడడం జరిగింది. దట్ ఈస్ ద వాట్ ఫస్ట్ హైకోర్ట్ టు లైవ్ స్ట్రీమ్ ద వాట్ జుడిషియల్ ప్రొసీడింగ్స్ ఇన్ ద వాట్ సో ఇన్ ద యూట్యూబ్ ఛానల్. జుడిషియల్ ప్రొసీడింగ్స్ ఇన్ ద వాట్ యూట్యూబ్ ఛానల్. దట్ ఈస్ వాట్ గుజరాత్ హైకోర్ట్. సో గుజరాత్ హైకోర్ట్ ఈజ్ ద వాట్ ఫస్ట్ హైకోర్ట్. లైవ్ టెలికాస్ట్ చేయడం వేరు, యూట్యూబ్లో టెలికాస్ట్ చేయడం వేరు. లైవ్ టెలికాస్ట్ చాలా కోర్ట్స్ చేశాయి. సుప్రీంకోర్టు కూడా లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది. కానీ లైవ్ టెలికాస్ట్ ఆఫ్ ద వాట్ గుజరాత్ హైకోర్టు ప్రొసీడింగ్ ద యూట్యూబ్లో టెలికాస్ట్ చేసిన మొదటి కోర్టు ఏది? సో ఇది హైకోర్టే. ఇది గుజరాత్ హైకోర్ట్. దట్ ఈస్ గుజరాత్ హైకోర్ట్ బికేమ్ ద వాట్ ఫస్ట్ హైకోర్ట్ టు లైవ్ స్ట్రీమ్ ద వాట్ సో దట్ ఈస్ జుడిషియల్ ప్రొసీడింగ్స్ ఆన్ ద వాట్ యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ చేయడం చేసినటువంటి మొట్టమొదటిది ఏది? గుజరాత్. ఓకే, నౌ
Prime Minister inaugurated the what Hazir Goga ferry services in the Gujarat. హజీర్ గోగా ఫెర్రీ సర్వీసెస్. మనకి ఇక్కడ గుజరాత్ని ఇలా కరెక్ట్గా మనం కనుక గుజరాత్ షేప్ని మనం అబ్జర్వ్ చేస్తే గుజరాత్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ గుజరాత్లో మనం చూస్తే Hazira in the what Surat district in the what South Gujarat and Goga in the what Bhavnagar district of the what Gujarat. Okay, ఇక్కడ ఈ రెండు ప్లేసెస్ అన్నమాట. మనకి ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ రెండు ప్లేసెస్ మధ్యన ఏంటి ఫెర్రీ సర్వీస్ అనేది స్టార్ట్ అయిందని చెప్తున్నాడు. సో ఈ రెండు సర్వీసెస్ ఫెర్రీ సర్వీస్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటిది ఫెర్రీ సర్వీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రెండు ప్లేసెస్ లోపల ఒకటి ఏంటిది హజీరా. సో హజీరా ఇన్ ద వాట్ సూరత్ డిస్ట్రిక్ట్ అండ్ నెక్స్ట్ ఏంటంటే గోగా ఇన్ ద వాట్ బాగ్నగర్, గోగా ఇన్ ద వాట్ బాగ్నగర్. సో ఈ రెండు ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ప్రాంతాల మధ్య ఏంటిది ఫెర్రీ సర్వీస్ అనేది స్టార్ట్ అయింది. అంటే మనకి వాటర్ ద్వారా ఇంకేం ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా అవన్నీ ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ అ గోగా. Next, Haryana CM launched the word Project Air Care in Gurgaon to fight the word Project Air Care. So in the Gurgaon to fight the word air pollution. ప్రాజెక్ట్ ఎయిర్ కేర్ ఎవరు లాంచ్ చేశారంటే ఇమీడియట్గా మనకు ఆన్సర్ ఏమైతుంది ఢిల్లీ అని పోతుంది. మనకి ఢిల్లీ కాదు, ఇక్కడ ఎవరు లాంచ్ చేశారు హర్యానా గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని ఏంటిది సో దట్ ఇస్ ద మానిటర్ ద వాట్ మనోహర్ లాల్ ఖట్టర్ ప్రాజెక్ట్ ఎయిర్ కేర్. సో టు మానిటర్ ద వాట్ సో దట్ ఇస్ ద ఎయిర్ పొల్యూషన్ కండిషన్స్ ఇన్ ద వాట్ గుర్గావ్ రీజన్ ఆఫ్ ద వాట్ హర్యానా. Okay, Gurgaon region of the what Haryana. So that is the 65 window augmentation purifying units will be set up. 65 విండో ప్యూరిఫైయింగ్ యూనిట్స్ అనేది సెటప్ చేసేసి అక్కడ మొత్తం ఏం జరుగుతున్నది చూస్తారంట. దట్ ఈస్ ద 65 విండో ఆగ్మెంటేషన్ ప్యూరిఫైయింగ్ సెంటర్స్ విల్ బి సెటప్ విత్ వాట్ హై ఎయిర్ క్వాలిటీ రైట్. సో దేని కింద ఈ ప్రాజెక్ట్ ఎయిర్ కేర్ కింద. ఎందుకంటే ఇవన్నీ మూడు కూడా ఢిల్లీ యొక్క సరౌండింగ్ ఏరియాస్లోనే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ఢిల్లీకి ఢిల్లీ యొక్క ఇక్కడ హర్యానా యొక్క సరౌండింగ్ ఏరియానే గుర్గాం, ఇక్కడ ఉత్తరప్రదేశ్కి అటాచ్ అయినది ఏంటిది నోయిడా. సో ఇటు ఉత్తరప్రదేశ్కి లింక్ అయి ఉండేది ఏంటిది నోయిడా, ఇక్కడ ఏంటిది ఇది గుర్గాం. సో కాబట్టి ఈ గుర్గాం ఢిల్లీ ఒకటే ఆల్మోస్ట్, కాబట్టి కాకపోతే వేరే రాష్ట్రంలో వస్తుంది అది. సో కాబట్టి ఇది ఎయిర్ కేర్ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది ఎవరు? సో ఈ గవర్నమెంట్ లాంచ్ చేసింది, ఇది హర్యానా గవర్నమెంట్. నెక్స్ట్ కర్ణాటకస్ మైసూరు టు గెట్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ శాండల్వుడ్ మ్యూజియం. మైసూర్ శాండల్ సోప్ అయితే అందరికీ తెలుసు మనకి. సో ఈస్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ ద వాట్ Aranya Bhavan in the what Ashokapuram of the what Mysore of the what Karnataka, that is what Forest Department. So that is the what India's first what Sandalwood Museum is coming in the where. So that is in the state of the what Karnataka. Soap kuda undi kada Mysore sandal soap ani. So kabatti ala sandalwood and India's first sandalwood museum. India's first sandalwood museum. Okay, India's first sandalwood museum is coming in the state of the what Mysuru region of the what Karnataka. And next one, in first Mumbai Metro to have the what vibration absorbing the what tracks. The first time in India, Mumbai Metro Rail Corporation has laid the vibration absorbing the what tracks on its what. So Kolaba Bandra SCPZ Metro Line 3 with the what estimation of the outlay of the 2,300 crores. That is vibration. So that is vibration observed when the train is moving, and to stop the what vibrations of the train, that is the vibration absorbing tracks. The first time, that is what Mumbai Metro to have the what. So Mumbai Metro to have the what vibration absorbing tracks in India. Vibration absorbing tracks in India. Next, this was the Orissa government. So Orissa government is right launched the what a app called what Secha Samadhan. App known as what Secha. Secha means water. Secha means what? Samadhan means answer. So that is what Secha Samadhan. Secha Samadhan answer, that is what to solve the what irrigation problems. To solve the what irrigation related problems, that is the Orissa government is launched the app known as what Secha Samadhan to solve the what irrigation related problems in that state. That is the Secha Samadhan. This app is launched by the what? So that is the Orissa government. Orissa government. So irrigation related problems. And next one, again the Orissa government aids the what fish nutrition in the what Anganwadi diet chart. So generally in the Anganwadi we will do the what that is what we call midday meal scheme. Under the midday meal scheme, at least 3 days we will give the what eggs and the milk which generally we are provided by the what government of India and the midday meal schemes in the what Anganwadi centers. But this is the what new type of the what nutrition, that is the fish nutrition is also added to the what Anganwadi diet. That is the first state is the what Orissa. Orissa government adds the what fish nutrition to the what Anganwadi diet chart. This type of the initiatives not by any state, that is the giving the what fish to the what children is the what very good nature. So that is the what so very healthiest food, and that is giving to the what the fish nutrition in the what Anganwadi Kendras. So that is the first state is the what so Orissa to start the what these type of the what initiatives to reduce the what to reduce the what malnutrition to the what vulnerable people.
Rajasthan government signed the memorandum of understanding with the National Thermal Corporation and the Solar Energy Corporation to establish the ultra mega renewable energy power park to illuminate the border areas of the with Pakistan in the Rajasthan region. So that is about 8,000 megawatts. 8,000 megawatts of the capacity will comprise of 4,300 megawatts of the wind energy and 3,706 energy of the solar energy and 120 megawatts of the biomass energy. Rajasthan border along the రాజస్థాన్ బార్డర్ లోపల మనకి రాజస్థాన్ గవర్నమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది ఈ బార్డర్. సో ఈ బార్డర్ అంతా కూడా పాకిస్తాన్తో ఉంది కదా. సో దిస్ పాకిస్తాన్ బార్డర్ ఇన్ దిస్ బార్డర్స్ రీజియన్ because this is completely desert area only. This is completely what? Desert area only. ఈ desert ఏరియాలో దాదాపు ఎంత మనకి 8,000 megawatts తోటి మనకి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ కోసం so renewable energy park, that is what? Renewable energy park of the 8,000 megawatts are coming in the Rajasthan, which includes the 4,000 megawatts of the wind energy, and next one 3,000 megawatts of the solar energy, and the 120 megawatts of the that biomass energy. That is the Indo-Pak border in the Rajasthan. Here the 8,000 megawatts of the that is the renewable energy park is coming in the state of the Rajasthan. And the government of India launched the two labs, that is what Palle Pragati app is launched by the Palle Pragati. The Telangana government launched the mobile apps of the Palle Pragati mobile app. So this Telangana Palle Pragati mobile app is particularly so how the works are conducting in the rural areas. Rural areas lo jarugutunnatuvanti works ela jarugutunnayi, roadlu ela construction jarugutunnayi, drainage ela construction jarugutunnayi, sanitation ela undi, toilets ela construction jarugutunnayi. సో అవి రూరల్ ఏరియాలో జరుగుతున్నటువంటి వర్క్స్ని అసెస్మెంట్ చేయడానికి కోసం సో పల్లె ప్రగతి అనే ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వర్క్ ఇన్ ద రూరల్ ఏరియాస్, టైమ్ టు టైమ్ మానిటర్ ద ప్రోగ్రెస్. నేను ఉత్తరాఖండ్ ఇనాగ్రేట్స్ ద ఇండియాస్ లాంగెస్ట్, ఉత్తరాఖండ్ ఇనాగ్రేట్ ద ఇండియాస్ లాంగెస్ట్ మోటరబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్, దట్ ఈస్ Dobra and the Chanti in the Tehri and the Garhwal, that first state to provide the free Wi-Fi in the government institutes. There are two important news are there with respect to the that is right. So this whatever that this bridge is there, this is the India's first motorable suspension bridge. India's motorable, so that is here in India's longest motorable suspension bridge, that is 725 meters. 725 meters of the so long bridge, 725 meters of the long bridge in the Tehri and the Garhwal region district. It is longest motorable single line suspension in India. Longest motorable single line suspension bridge. See, this is 725 meters is there. This 725 meters is India's longest suspension bridge, single suspension bridge. Okay. So the lake is there, yada a lake painu Tehri Lake. So this was constructed on the Tehri Lake. Constructed on the Tehri Lake in the Uttarakhand region, right? So which is connecting the two places, which mean Dobra and the Chanti places. Dobra Chanti suspension bridge in the Tehri Garhwal district. In the Tehri Garhwal district. And the same way that Uttarakhand is again also first state to provide the free Wi-Fi in the government institution. And the second important is to provide the free Wi-Fi in the government colleges and the universities. Whatever the government colleges and government schools are there, and and government universities, schools, colleges and universities in that one. So that Uttarakhand is providing the free Wi-Fi. Free Wi-Fi in the government schools, government colleges and government universities. So this Uttarakhand is having the so first state to provide the so that is the free Wi-Fi facilities in the all government institutions, all government institutions. Uttar Pradesh is ranks 5th in the micro small medium employment generation during the pandemic. So according to the RBI report, according to the RBI. So as per the RBI report of the November 2020, so employment generation in the micro small medium enterprises. So during the pandemic, so top 10 places are occupied by the that is Uttar Pradesh, and then followed by the Madhya Pradesh, Gujarat, and the Tamil Nadu, Maharashtra, Karnataka, like this they are occupied. But the largest scale of the employment is generated during the pandemic under the micro small medium enterprises is top rank is Uttar Pradesh. Sorry, 5th rank. So Uttar Pradesh is ranks in the 5th in the MSME employment generation during the pandemic. So according to the Reserve Bank of India, top state is this one, Madhya Pradesh. Madhya Pradesh standing the top place, and followed by Gujarat is second place, Tamil Nadu is the third place, fourth place is Maharashtra, and the fifth place is Uttar Pradesh, and sixth place is Karnataka. Sixth place is the Karnataka. That is the total generation of the micro small medium enterprises. So employment generation. So the top position is occupied by the so this Madhya Pradesh, and this is
These are the what new initiatives of the what November second week by the what central and the what state governments. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ డిఫెన్స్కి సంబంధించిన న్యూస్ కానీ, ఇంపార్టెంట్ శాటిలైట్స్ లాంచ్ చేసినవి కానీ, అండ్ ఇంపార్టెంట్ సమ్మిట్స్ ఆఫ్ ద వాట్ నవంబర్ సెకండ్ వీక్, నవంబర్ సెకండ్ వీక్లో జరిగినటువంటి సో ఇవి డిఫెన్స్ కానీ సమ్మిట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చూద్దాం. సో వాట్ ఎవర్ ద డిఫెన్స్ అండ్ సమ్మిట్స్ వీటికి సంబంధించి చూద్దాం ఒకసారి. దట్ ఇస్రో లాంచ్ ద వాట్ PSLV-39 అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఆన్ ద వాట్ November 7th. సో ఎక్కడ నుంచి మనకి శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది మనకి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద వాట్ శ్రీహరికోట. సో అలాంగ్ విత్ వీఆర్ కంప్లీట్లీ C-49. సో PSLV-49 launched the what? So that 10 satellites, almost what? 10 satellites. So one is satellite is for India satellites, 9 international satellites. That is the 4 from the what Lithuania, and the 4 from the what 1 from the Lithuania, and the 4 from the what Luxembourg, and another 4 from the what USA. So 4 plus and 1 plus 1. Only 1 satellite of the India, remaining 9 satellites of the what other countries. So from the what other countries, totally PSLV. So this 49 is there. This 49 is launched the what 10 satellites, including the what India's and the United States of America, and also Luxembourg and the what Lithuania. Okay, that was fine. Okay. So that PSLV is launched the what India's what Earth observation satellites. From the India it is launched the what EOS, that is what Earth observation satellite. The PSLV-49 launched the what Earth observation satellite of the what India along with 9 others. So from the India, what is that? So Earth observation satellite 01 is a part of the what ISRO's radar imaging satellite series of the what synthetic aperture radar system. So as part of the what radar imaging satellite system, so that is the what so ISRO is launched the what Earth observation satellite 01 from the what, so this PSLV-49. So on the what November 6th, 7th of the what 2020. Okay, along with the what this Earth observation satellite and remaining 9 satellites of the what so Luxembourg and Lithuania and the what United States of America. What is the use of this? EOS one is intended applications in the what agriculture, forestry, disaster management. So like they help in weather and the day and night observation. That is only for the taking of the what images. That is the use of the what radar imaging satellite system. And China successfully launched the what 13 satellites, 10 for the what Argentina. So 10 plus 3. So 10 for the what Argentina satellites, and 3 are the what China satellite. 3 are the China satellite, and the 10 for the what Argentina. So from the what, so that satellite launching vehicle is the what Long March Rocket 6. That is from the what Long March 6. So launched through the by using the what rocket Long March 6 from the what Taiyuan Satellite Launching Center in the what Shanxi province of the what China. So that is about 13 satellites. So 10 belongs to China and 10 belongs to Argentina and 3 belongs to the what China. Total 13 satellites are launched, right? So from the what Long March 6B, Long March 6 satellite from the what. So this is what Taiyuan Satellite Launching Station. With a what single rocket. India launched the what 10, but China launched the what 13. Now in the same way, China, when it was launched the what that is what China also launched the what world's first 6G satellite, that is what named as what UESTC. UESTC stands for the what University of the what Electronics and Science and Technology of the what China. That is a university. These university people are prepared the what demonstration of the what 6G technology. ఇప్పుడు వరకు మనకు 5G టెక్నాలజీ వాడుతున్నాం కాబట్టి 5G నుంచి 6Gకి సెటప్ అవడానికి కోసం సో ఈ యూనివర్సిటీ ఆఫ్ ద వాట్ ఎలక్ట్రానిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ద వాట్ చైనా దే ఆర్ ప్రిపేర్డ్ ద వాట్ 6G టెక్నాలజీ స్పెక్ట్రమ్ 6G. సో 6Gని టెస్ట్ చేయడానికి కోసం దే ఆర్ లాంచ్ ద వాట్ UESTE satellite. This is the what so China successfully launched the what world first 6G communication test satellites. The world's first 6G. Now so far we are using the what only 5G technology, and this is the what world what 6G technology. So that is what is the 6G technology satellite they are testing now in the testing mode only. UEST, so University of the what Electronics and Science and Technology of the what China. That is what UESTC is the what satellite name of the what. So the world's first 6G satellites. World's first 6G satellite is this one.
Okay, that is the China is the what first country. So through the what long march B satellites only. సో ఇంతకుముందు చెప్పాము కదా, అర్జెంటీనా ఈ 10, చైనా ఈ 3 రాసాం 13. ఆ 13లో ఇదొకటి, ఆ 13లో ఇదొకటి. ఏది? సో 6G శాటిలైట్ అనేది ఒకటి November 6 రోజు లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో వాట్ ఎవర్ దిస్ 13 శాటిలైట్స్ ఆర్ లాంచ్డ్, అవుట్ ఆఫ్ దిస్ 13 and this is the what one satellite, UESTC is the what one satellite which is related to the what 6G technology. Okay, China is the what world's first country to launch the what, to demonstrate the what 6G technology. Indian Navy launches the what 5th Scorpion class of the what submarine Vagir is launched. So in the what, where it was launched? Mumbai, Mazagaon Dock, Mumbai. It was launched in the what Mazagaon Dock of the what Mumbai. The harbor, which harbor? That is Mazagaon Dock, that is shipping, right? Shipyard, Mazagaon Dock shipyard, and which was designed by the what French naval defense and the what energy company. This is what submarine. So what is the Vajir? Vajir is a what? Vajir is a submarine. A submarine belongs to the what which class? Scorpion class. That is you need to remember. So government of India originally planned to build the what 6 submarines under the what Scorpion class. So in the 2017 year, so that is INS Kalvari is launched, the first of the what 6 Scorpion classes, INS Kalvari. So that is the what first of the what 6 Scorpion classes was launched in the what 2007, followed by the what this is the what second one, and this is the what third one, and this is INS Vela is the what fourth one, and this is what first one, Kalvari is the what first one, and this is the what fifth one now. Now fifth one we are launched, and remaining sixth one come in the what next month. Totally under the Scorpion class, we government of India planned to design and manufacture the what 6 submarines under the what Scorpion class. Out of the 6 submarines, this INS Vajir is there. So INS Vajir is the what fifth one. First one is what INS Kalvari, which was launched in the 2017 year. All what are these? All are these are the what submarines under the what Scorpion class. Kalvari, Kanderi. So Kalvari, Kanderi, Karaj and the what Vela. Okay. Now fifth one is the what INS Vajir, and sixth one is the what comes in the future. Okay, what is this INS Vajir? The INS Vajir is a sandfish which was deadly sea predator of the what Indian Ocean. That was అదొక ఫిష్ యొక్క నేమ్, అది శాండ్ ఫిష్ యొక్క నేమ్ ఏది వజీర్. దాని పేరు మీదుగానే దీని పేరు పెట్టడం జరిగింది. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని? ముంబై లోపల నేవీకి అప్పచెప్పడం జరిగింది, విచ్ వాస్ డిజైన్డ్ బై ద వాట్ ఫ్రెంచ్ నావల్ డిఫెన్స్ అండ్ ద వాట్ ఎనర్జీ కంపెనీ. ఓకే, సో మజగావ్ డాక్ ముంబైలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నేవీకి. ఇది ఫిఫ్త్ వన్ అండర్ ద వాట్ స్కార్పియన్ క్లాస్ ఆఫ్ ద వాట్ సబ్మెరైన్స్. Okay, United States offer the what F-18 naval fighter jets for the what Indian Navy for the what requirements. So now this is what very important. So F-18 naval fighter jets ఏ కంట్రీ ఇస్తామనుకుంటుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది మనకి ఇండియాకి ఇద్దామని చెప్తుంది, అమ్మడం ఉందన్నమాట. దట్ the sale of the what, so that is the what F-18 naval fighter jet files to the what India by the what United States of America. That United States of America is ready to sell the what these products to the what India. Which one? F-18 naval jet fighters. F-18 naval jet fighters. And next one is the what India, USA, Japan, Australia participated in the what 24th edition of the what first phase of the what Malabar naval exercise held in the what Bay of Bengal. Okay, naval exercise of the what Bay of Bengal, right? So this was a Malabar exercise. That is what first time in the 1992. That is what military exercise between the what India and the USA was started in the what 1992 in the Malabar coast. Then automatically that name is known as what Malabar exercise. So that's what originally started between the what India and the what USA only. Later after the some period of the time Japan also joined. So India, USA, Japan military exercise is known as what Malabar exercise generally. But this year 2020 onwards another country also added. Now along with the what India, along with the what Japan, so along with the what USA and India, what Australia is also added for the what first time this time. All these 4 countries are known as what Quad countries. All these 4 countries are known as what Quad means what 4. So originally it was India and the what USA only. Later Japan joined. Now 2020 onwards, this year onwards even Australia also joined. This is the first time that is the Malabar naval exercise is conducting the what first phase of the what Malabar naval exercise of the what 4 countries. So that is the what USA, India and Australia, and next one, so that is the Japan. 4 countries, this is the first time. Earlier it was 2 countries, later it became 3, now it became the what 4 countries. Now this is the first time that is the Quad countries are participating the what 4 nation naval exercise of the what Malabar.
So that is the 24th November 3rd to the what? November 6th, that was conducted in the what? So this Bay of Bengal region, that was conducted in the what? Bay of Bengal region. So in the exam they will ask what are the Quad countries, or otherwise Malabar exercise of the what 2020 is among the what which countries? There are 4 countries. Earlier it was 3 countries only. This is the first time 4 countries. Australia is what? Newly added country to the what? Malabar exercise. Bangladesh and USA launched the what joint naval event, that is the what Karat Bangladesh 2020. That is what Karat Bangladesh 2020. That is a November 15th. November 5th. That is what the military exercise, naval exercise between the what India and the what the Bangladesh and the what United States of America. So that is what is Karat stands for the what cooperation afloat the what readiness. Cooperation afloat readiness and the training, that is what Karat. So Karat Bangladesh 2020. So that is what military exercise, that is a special which military? Naval. So naval exercise between the what United States of America and the what Bangladesh. United States of America and the what Bangladesh, that is a naval exercise is known as what Karat 2020. Karat 2020. So very important question that was conducted in the what Bay of Bengal region. Bay of Bengal region. And the first time, that is the NASA. The first time NASA is observed the what first what radioactiveness, that is the radioactive, that is the what. So NASA detected the what bright fast radio burst in the what and also what X-rays in the what. So lasted for the what millisecond in the what Milky Way of the galaxy for the what first time ever. So that Milky Way మనం ఉంటున్న గెలాక్సీ పేరెంట్ ఇది మిల్కీ వే కదా. మనకి మిల్కీ వేలో ఫస్ట్ టైం ఎక్స్రేస్ కానీ రేడియో యాక్టివ్ ఎమిషన్స్ కానీ ఫస్ట్ టైం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. రేడియో యాక్టివ్ బర్స్ కానీ ఎక్స్రేస్ కానీ ఫస్ట్ టైం మన మిల్కీ వే అనే గెలాక్సీలో ఫస్ట్ టైం అబ్జర్వ్ చేయడం. డిటెక్ట్స్ ద వాట్ ఫస్ట్ fast radio burst and also what X-rays first time was detected in the what the Milky Way of the what galaxy. Next summits. So Dharmendra Pradhan is chaired the what 4th high-level meet of the what India and the what OPEC, Organization for the what Petroleum Exporting Countries. Organization for the what petroleum exporting countries. How many countries are there? The 12 countries are there. The OPEC, so that is headquarter is what Vienna and the Austria. The headquarter of the OPEC countries is the what Vienna and the what Austria. The organization for the what petroleum exporting countries. So this dialogue is chaired by the what Dharmendra Pradhan. So who was acting as what petroleum minister. So that is the 4th high level meet India and the OPEC energy dialogue. Okay, that is the OPEC headquarters is what Vienna and the what Austria. Total is what 12 countries are there. Next, Professor Jaishankar virtually attended the what India Nordic Baltic conclave. Nordic countries, India Nordic countries. That is the theme of the what the innovation driven partnership for the what growth of the what new world. Growth of the what new world. So what is that? So what is that conclave? India. So India and the Nordic and the Baltic countries. So conclave. వర్చువల్ కాన్క్లేవ్ కాబట్టి ఎక్కడ జరిగిందని మనం ఎవరు అడిగారు. అందుకోసం వర్చువల్ కాన్క్లేవ్లో ఏమడుగుతారని చెప్పా మనం ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారని లేదా థీమ్స్ ఏందని అడుగుతారు వర్చువల్ కాన్ఫరెన్సెస్లో. కాబట్టి ఇండియా తరపు నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు మనకి. సో ఇండియా తరపు నుంచి ప్రొఫెసర్ జయశంకర్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏంది ఇండియా నోర్డిక్ బాల్టిక్ కాన్క్లేవ్. ఇండియా నోర్డిక్ బాల్టిక్ కాన్క్లేవ్లో ప్రొఫెసర్ జయశంకర్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. Next, Narendra Modi and the what Italy's Giuseppe Conte co-chaired the virtual India and the what Italy summit. India Italy మధ్య జరిగినటువంటి వర్చువల్ సమ్మిట్ జరిగింది. ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు? నరేంద్ర మోదీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఇండియా ఫిలిప్పైన్స్ జాయింట్ కమిషన్, దట్ ఈస్ బైలాటరల్ కోఆపరేషన్. మళ్ళీ వర్చువల్ సమ్మిటే ఇండియా ఫిలిప్పైన్స్ మధ్యన. సో బైలాటరల్ కోఆపరేషన్ వర్చువల్గా సమ్మిట్ జరిగింది. అగైన్ వాట్ హూ పార్టిసిపేటెడ్? ప్రొఫెసర్ జయశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ పార్టిసిపేటెడ్. And the Piyush Goyal will address the what that is the first ever the what virtual summit of the what Indo-Africa summit. This is going to be very important question. Indo-Africa summit. So that is our first virtual Indo-Africa summit. So 2020 was held. That Indo-African summit. So from the Indian side who is represented? Indian side the representation is given by the what Piyush Goyal. That is Indo-Africa first virtual summit. Indo-Africa. So whatever the countries are there, Africa 54 nations, all these countries will participate in the what Indo-Africa summit. So this in this Indo-Africa summit, that is from the Indian side the representation is given by the what Piyush Goyal. Piyush Goyal. That is the what Indo-Africa summit, that is what Piyush Goyal. And next one what is Gorakhpur. So Uttar Pradesh Gorakhpur set to host the what International what Bird Festival in the February 2021. That is what International Bird Festival. And also in the Gorakhpur in the same way they are constructing the what. So now what that is under the construction of a zoological park. So they are also constructing one zoological park that will be open in the what 2021 only. And that is what international Gorakhpur hosts the what International Bird Festival in the February 2021. International Birds Festival.
Uttar Pradesh. And next one, Raksha Mantri Rajnath Singh unveiled the word A satellite model in the word DRDO. That is A satellite means anti-satellite missile installed in the word defense. That is a word only, that is a word a monument, just like a what, a monument. That is a what, model. So anti-satellite was already, it was launched in the last year only. Last year in the 2019 in the March month only we have tested the what, anti-satellite missile, that is known as what, Mission Shakti. So whatever the anti-satellite missile we have tested, so that is generally that model was, that is what model was constructed and that was inaugurated in the what, premises of the what, DRDO in the what, New Delhi. That was a model means just that they were like a what, monument with through the cement they are constructed. Cement ద్వారా ఒకటి కన్స్ట్రక్ట్ చేసేసి మనకు పోతే చూడడానికి అక్కడ ఉంటాయి కదా అట్లా మ్యూజియం లాగా, అలా మ్యూజియం లాగా ఒకటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నౌ సో మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ రెన్యూవబుల్ ఎనర్జీ సో ఈజ్ ఇష్యూడ్ ద వాట్ ఆర్డర్ టు స్కేల్ అప్ ద వాట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద వాట్ కుసుమ్ ప్రాజెక్ట్. వాట్ ఈస్ ద కుసుమ్ ప్రాజెక్ట్? ద కుసుమ్ ప్రాజెక్ట్ ఈజ్ దట్ ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్. దట్ ఈస్ వాట్ సోలార్ పవర్, PM Kusum. So PM Kusum is the what? So that Pradhana Mantri Kisan Urja Suraksha Evam Uttam Mahabhiyan. So PM Kusum యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే మనకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ద్వారా ఏవైతే మనకి బోర్వెల్స్ నడుస్తున్నాయి కదా అగ్రికల్చర్కి సంబంధించి, సో ఆ ఎలక్ట్రిసిటీ కాకుండా ఈ PM Kusum కింద ఏంటిదంటే మనం సోలార్ పవర్ బోర్వెల్స్ని తయారు చేయాలి. సో దట్ ఈస్ వాట్, సోలార్ పవర్. సో సోలార్ పవర్డ్ సో బోర్వెల్స్, that borewell should run on the basis of the what, solar power. So ఈ solar power basis పైనే మనకి బోర్వెల్స్ అనేటివన్నీ కూడా నడవాలి ఇన్స్టెడ్ ఆఫ్ ద వాట్, ఎలక్ట్రిసిటీ. దానికోసం ఇది తీసుకురావడం జరిగింది. ఏది ప్రధానమంత్రి కిసాన్ అంటే అగ్రికల్చర్, ఊర్జా సురక్ష, ఊర్జా అంటే ఎవరు, సన్లైట్ నుంచి వచ్చేది మనకు ఊర్జా అంటున్నాం. సో కాబట్టి సో ఆ సోలార్ పవర్డ్ బేస్డ్ ఏంటిది బోర్వెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్వెల్స్ అన్ని కూడా ఎలక్ట్రిసిటీ కాకుండా సోలార్ పవర్డ్ బేస్డ్. సో మనకి బోర్వెల్స్ అన్ని కూడా అగ్రికల్చర్స్కి పంపు సెట్స్ అనమాట. దట్ ఈస్ అగ్రికల్చర్ పంపు సెట్స్. అగ్రికల్చర్ పంపు సెట్స్ షుడ్ రన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద వాట్, సోలార్ ఎనర్జీ. దానికోసమే తీసుకొచ్చాం. అయితే దీని యొక్క టార్గెట్ ఎంత పెట్టుకున్నారు ఇండియాలో? సోలార్ కెపాసిటీ ఆఫ్ ద వాట్ 30 GW బై ద వాట్ 2022. 30 GW బై ద వాట్ 2022. ఈ స్కీమ్ కింద దాదాపు 30 GW యొక్క సోలార్ కెపాసిటీని తీసుకురావాలి బై ద ఇయర్ 2022. ఏ ఫామ్ లోపల మనకి మేజర్గా అగ్రికల్చర్ పంపు సెట్స్. భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే పంపు సెట్స్ ఉన్నాయో ఈ పంపు సెట్స్ అన్నీ కూడా దేనిపైన, అగ్రికల్చర్ బేసిస్, మన సోలార్ ఎనర్జీ బేసిస్ పైన రన్ అవ్వాలి జనరల్గా. అది మేజర్ టార్గెట్. అందులో భాగంగానే ఇప్పుడు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? 30.8 GW ఆఫ్ ద వాట్ సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ చేయాలి బై ద విచ్ ఇయర్ 2022 నాటికి. బై ద ఇయర్ 2022 నాటికి దట్ ఈస్ 30.8 GW. 30.8 GW ఆఫ్ ద వాట్ సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది మనం చేయాలి. ఓకే. నెక్స్ట్ November 9th Nirmala Sitharaman is attended the what finance minister, first BRICS finance ministers and the what central bank governors. మొట్టమొదటిసారిగా ఇది ఫస్ట్ బ్రిక్స్ మీటింగ్ అనమాట. ఎవరికి సంబంధించి ఒకే మీటింగ్లో వీళ్ళిద్దరు పాల్గొన్నారు. ఎవరు? ఫినాన్స్ మినిస్టర్లు పాల్గొన్నారు ప్లస్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ కూడా పాల్గొన్నారు. అందుకోసమే సో ఇట్ ఈస్ ద వాట్ ఫస్ట్ బ్రిక్స్ ఫినాన్స్ మినిస్టర్స్ ప్లస్ సెంట్రల్ గవర్నర్స్ మీటింగ్. సో ఎవరు అటెండ్ అయ్యారు? నిర్మలా సీతారామన్ ఈజ్ అటెండెడ్. సో అండర్ ద చైర్మన్షిప్ సో నిర్మలా సీతారామన్. ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ యాక్చువల్గా 2020లో ఏ దేశంలో జరగాలి? యాక్చువల్గా మనకి రష్యాలో జరగాలి. కాబట్టి ఇప్పుడు చైర్మన్షిప్ ఎవరి దగ్గర ఉంటుంది? మనకి రష్యా దగ్గరనే ఉంటుంది. చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు, 2020 బ్రిక్స్ చైర్మన్షిప్ ఎవరి దగ్గర అంటారు. ఏ కంట్రీలో బ్రిక్స్ సమ్మిట్ జరిగితే ఆ కంట్రీకే చైర్మన్షిప్ ఉంటుంది మామూలుగా. ఓకేనా? అయితే ఈ ఇయర్ ఏ కంట్రీలో జరగాల? రూల్స్ ప్రకారం ఈ ఇయర్ అనేది రూల్స్ ప్రకారం మనకి ఈ కంట్రీలో జరగాలి, ఇక్కడ రష్యాలో జరగాలి. కాబట్టి చైర్మన్షిప్ ఎవరి దగ్గర ఉంటుంది? మనకి రష్యా దగ్గరనే చైర్మన్షిప్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సో దట్ ఇస్ అర్బన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి లాంచ్ ద వాట్ 13th edition ఆఫ్ ద వాట్ అర్బన్ మొబిలిటీ కాన్ఫరెన్స్ వర్చువల్లీ. సో అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ వాట్ వర్చువల్గా లాంచ్ చేయడం జరిగింది. థీమ్ ఏంటిది? ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ద వాట్ అర్బన్ మొబిలిటీ. అంటే ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్కి సంబంధించి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా పెంచాలన్న దానికి సంబంధించింది. సో దట్ ఇస్ వాట్ 13th అర్బన్ మొబిలిటీ కాన్ఫరెన్స్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ద వాట్ అర్బన్ మొబిలిటీ. ఓకే. ఈ ఇయర్ అంతా కూడా కరోనా వల్ల వర్చువల్ కాన్ఫరెన్స్ జరిగింది అని నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతుందని. సో దట్ ఇస్ వాట్ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ ఎక్స్పో 2021 విల్ బీ గోయింగ్ టు హెల్డ్ ఇన్ ద వాట్ కొచ్చి. 2021లో నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 2021లో సో అక్టోబర్ 2021లో ఇక్కడ మనకి కొచ్చిలో జరగబోతుంది. ఇది ఎక్కడ? కొచ్చిలో. అక్టోబర్ 29 to 31 దట్ ఈస్ గోయింగ్ టు హెల్డ్ ఇన్ ద వాట్ కొచ్చిలో జరగబోతుంది మనకి. ఓకే. నెక్స్ట్ ఇయర్కి. ఈ ఇయర్ అయితే ఇప్పుడు వర్చువల్గా జరిగింది. So Prime Minister Narendra Modi attended the what? That is the SCO, that is the Shanghai Cooperation Organization Council of the World's meeting 2020. Again the what chaired by the what?
చైర్డ్ బై ద వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ రష్యా వ్లాదిమిర్ పుతిన్. బ్రిక్స్ అయినా కూడా సో రష్యా చేతుల్లోనే ఉంది. ఈసారి చైర్మన్షిప్ అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్షిప్ కూడా ఏ చేతుల్లో ఉంది? రష్యా చేతుల్లోనే ఉంది మనకి. సో కాబట్టి ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఇక్కడ వర్చువల్గా చూడండి, అందరు వర్చువల్గా మాట్లాడుకుంటున్నారు. దట్ ఈస్ వాట్ వర్చువల్ కాన్ఫరెన్స్. ఓకే, కౌన్సిల్ ఆఫ్ హెడ్స్, దట్ ఈస్ ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు? నరేంద్ర మోదీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దేంట్లో 28th సమ్మిట్ ఆఫ్ ద వాట్ షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ ఆఫ్ ద వాట్ హెడ్స్ ఆఫ్ ద వాట్ స్టేట్. నెక్స్ట్ వన్, రాహుల్ చబ్రా ఈజ్ వర్చువల్లీ రిలీజ్ వాట్ IBSA రిపోర్ట్. IBSA అంటే సో ఇండియా అండ్ ద వాట్ బ్రెజిల్ అండ్ ద వాట్ సౌత్ ఆఫ్రికా. సో IBSAలో ఏ కంట్రీలు వస్తాయి? ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ 3 కంట్రీస్నే కలిపి ఏమంటాం మనం? IBSA అంటాం. ఈ IBSAకి మధ్యన సంబంధించి రిలేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మధ్యన బిజినెస్ ఎలా ఉంది, మిగతా వాటి గురించి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్ పేరేంటిది? డీపెనింగ్ కోఆపరేషన్ ఆఫ్ ద వాట్ IBSA ఇన్ పర్స్పెక్టివ్స్ ఫ్రమ్ ద వాట్ కీ సెక్టార్స్. ఓకే, సో అదంతా స్టోరీ మనకు కాదు, కానీ ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే IBSA అంటే ఏ కంట్రీస్ అని అడుగుతాడు. అది ఇంపార్టెంట్. ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. ఇండియా, బంగ్లాదేశ్ ఇట్లా అడుగుతుంటాడు. ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక అంటాడు. ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక అంటాడు IBSA అంటే. సో కాబట్టి ఇండియా, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్, సో సెకండ్ వరల్డ్ హెల్త్ ఎక్స్పో ఈజ్ హెల్డ్ ఇన్ ద వాట్ వుహాన్ అండ్ ద వాట్ చైనా. సో సెకండ్ వరల్డ్ హెల్త్ ఎక్స్పో, హెల్త్ సెక్టార్కి సంబంధించినటువంటి కొత్త ఇన్నోవేషన్స్ కానీ టెక్నాలజీ కానీ ఏమైనా ఉంటే దానికి సంబంధించి November 11th నుంచి November 14th వరకు సో మన చైనాలోని హుబైస్ క్యాపిటల్ సిటీ వుహాన్ ఇన్ చైనా జరగడం జరిగింది. హుబైస్ క్యాపిటల్ సిటీ, దట్ ఈస్ వుహాన్ ఇన్ చైనాలో జరగడం జరిగింది. సెకండ్ వరల్డ్ హెల్త్ ఎక్స్పో అనేది మనకి వుహాన్లో జరగడం జరిగింది. ఓకేనా, వరల్డ్స్ ఫస్ట్ హెల్త్ ఎక్స్పో కూడా ఎక్కడ జరిగింది? వుహాన్ చైనాలోనే జరిగింది. April 10th 2019లో జరిగింది. సో ఇప్పుడైతే సెకండ్ వరల్డ్ హెల్త్ ఎక్స్పో అనేది November 14th నుంచి 2028 వరకు మళ్ళీ ఎక్కడ జరిగింది? వుహాన్లోనే జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా అక్కడే జరిగింది, ఈ ఇయర్ కూడా అక్కడే జరిగింది. నెక్స్ట్, ఇంటర్పోల్. సో మనకి ఇంటర్పోల్ తెలుసు. ఇంటర్పోల్ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ పోలీస్. ఇంటర్పోల్ స్టాండ్స్ ఫర్ ద వాట్? ఇంటర్నేషనల్ పోలీస్. సో ఈ ఇంటర్నేషనల్ పోలీస్ అనే ఆర్గనైజేషన్ 2 కొత్త ఇనిషియేటివ్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇంటర్పోల్ ఎక్కడ ఉంటుంది? మనకి లయాన్, ఫ్రాన్స్లో ఉంటుంది. దీంట్లో మనకి 194 నేషన్స్. వీళ్ళు ఏం లాంచ్ చేశారు కొత్తగా? సైబర్ క్రైమ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ వర్క్ స్పేస్ అని ఒకటి, నెక్స్ట్ సైబర్ క్రైమ్ కొలాబరేషన్ ప్లాట్ఫామ్ ఆపరేషన్ అని చెప్పేసి ఈ 2 కొత్త ఇనిషియేటివ్స్ లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇవి లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇట్ అసిస్ట్ ద వాట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్స్ విత్ యాక్సెస్ టు ద వాట్ రిస్ట్రిక్టెడ్ ఆపరేషనల్ స్టేక్ హోల్డర్స్ ఓన్లీ. And it is relevant globally, enables the users to discuss the what latest cyber crimes, trends, prevention technology, detection technology, investigation technologies, right? Cyber crime knowledge ikkada clear ga undi. Cyber crime collaboration platform and cyber crime gurinchi deni telusukovali? Knowledge. Cyber crime knowledge exchange workplace. ఈ 2 ఇనిషియేటివ్స్ ఎవరు లాంచ్ చేశారు? ఇంటర్నేషనల్ పోలీస్, దట్ ఈస్ ఇంటర్పోల్. ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మనకి లయన్, ఫ్రాన్స్లో ఉంటుంది. సో ఇవి November 2nd వీక్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ డిఫెన్స్ అండ్ ద వాట్ సమ్మిట్ ఇష్యూస్. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. November 2nd వీక్కి సంబంధించినటువంటి మనం స్పోర్ట్స్ చూద్దాం. స్పోర్ట్స్ వచ్చేసి మనకి IPL 13th ఎడిషన్ ఆఫ్ ద వాట్ IPL అనేది మనకి కరోనా వల్ల ఎక్కడ జరిగింది? మనకి ముంబై నుంచి జరిగేది ఎక్కడ? మనకి UAEలో జరగడం జరిగింది. UAE దుబాయ్లో జరిగింది. September 19th నుంచి November 10th వరకు UAE దుబాయ్లో, దట్ ఈస్ ద 13th ఎడిషన్ ఆఫ్ ద IPL జరిగింది. సో మన అందరికీ తెలుసు, మీరు అందరు చూసి ఉంటారు కాబట్టి సో అందరికీ తెలిసి ఉంటుంది. ముంబై ఇండియన్స్ ఓన్ బై ద వాట్ 5th IPL టైటిల్ వరుసగా. ఇది 5th టోటల్గా ఎన్ని? వరుసగా కాదు, టోటల్గా. సో టోటల్గా 5th IPL టైటిల్ గెలవడం జరిగింది మనకి. ఎవరు? సో దట్ ఈస్ ద ముంబై ఇండియన్స్ అగెన్స్ట్ ద వాట్? ఢిల్లీకి అగ్నెస్ట్గా సో ముంబై ఇండియన్స్ అనే వాళ్ళు గెలవడం జరిగింది. 20 crores ఆఫ్ ద వాట్ ప్రైజ్ మనీ. వేర్ ద ఫైనలిస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ విల్ రిసీవ్ ద వాట్? సో 12.5 crores ఆఫ్ ద వాట్ మనీ. సో ఫైనల్లో జరిగిన మ్యాచ్లో మనకి సో ట్రెంట్ బౌల్ట్ న్యూజిలాండ్ ఈజ్ ముంబై ఇండియన్స్ వాట్ అడ్జస్టెడ్ ప్లేయర్ ఆఫ్ ద వాట్ మ్యాచ్ విచ్ వాట్? సో 3 wickets ఫర్ ద వాట్ 30 runs ఇచ్చేసి 3 wickets తీసుకున్నాడు. దట్ ఇస్ ద వాట్ ప్లేయర్. సో ప్లేయర్ ఆఫ్ ద వాట్? సో దట్ ఈస్ ద ఫైనల్ మ్యాచ్లో వాట్? సో ప్లేయర్ ట్రెంట్ బౌల్ట్ ఆఫ్ ద వాట్ న్యూజిలాండ్ బిలాంగ్స్ టు ద వాట్ ముంబై ఇండియన్స్ టీమ్. నెక్స్ట్ ఐపీఎల్లో సో ఆరెంజ్ క్యాప్ అనేది ఎవరికి ఇస్తారు? హైయెస్ట్ స్కోర్కి ఇచ్చే వాళ్ళకి ఏంటిది? హైయెస్ట్ వికెట్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు పర్పుల్ క్యాప్ ఇస్తారు. సో దట్ ఆరెంజ్ క్యాప్ అంటే హైయెస్ట్ రన్స్ ఎవరు? KL రాహుల్, Kings 11 పంజాబ్. దట్ ఈస్ ద టోటల్ 670 మ్యాచెస్లో 670 runs ఎంత? 14 మ్యాచెస్ లోపల.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ వికెట్ తీసుకున్న వాళ్ళు ఎవరు? రబడా, సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ ద ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రబడా. సో మనకి హైయెస్ట్ వికెట్ తీసుకున్నాడు పర్పుల్ క్యాప్. ఎంత? 30 వికెట్స్. ఎన్ని? 17 మ్యాచెస్ లోపల 30 వికెట్ తీసుకోవడం జరిగింది ఈ ఐపీఎల్ లోపల, 13th ఐపీఎల్ ఎడిషన్ లోపల. దట్ ఈస్ వాట్ హైయెస్ట్ వికెట్ తీసుకున్నది ఎవరు? రబడా. అండ్ హైయెస్ట్ రన్స్ ఎవరు? కేఎల్ రాహుల్. ద మోస్ట్ వాల్యుబుల్ జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్ ఆఫ్ ద వాట్ రాజస్థాన్ రాయల్స్ ఈజ్ ద వాట్ మోస్ట్ వాల్యుబుల్. అండ్ ఫేర్ ప్లే టీమ్ ఈజ్ వాట్? ముంబై ఇండియన్స్. ఫెయిర్ ప్లే టీమ్ ఈజ్ వాట్? ముంబై ఇండియన్స్. సో ఎగ్జామ్ పర్పస్లో ఈ ఆరెంజ్ క్యాప్ కానీ పర్పుల్ క్యాప్ కానీ రెండు ఇంపార్టెంట్, ఎగ్జామ్ పర్పస్లో రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రికార్డ్స్. ఈ ఐపీఎల్ 2020లో ఏం రికార్డ్ జరిగినాయంటే మనకి 69 బాల్స్లో 132 నాట్అవుట్ అగ్నిస్ అవార్డ్. సో రాయల్ ఛాలెంజ్ బెంగళూరుకి అగ్నిస్గా కేఎల్ రాహుల్ చేయడం జరిగింది. సో విచ్ ఈజ్ అవార్డ్? రాహుల్ ఓల్డ్స్ అవార్డ్ ద రికార్డ్ ఆఫ్ ద అవార్డ్ హైయెస్ట్ స్కోర్ ఫర్ ఆల్ ఇండియన్స్, హైయెస్ట్ స్కోర్ ఆఫ్ ద అవార్డ్ అండ్ ఇండియన్. సో ఇన్ ద వాట్ ఐపీఎల్ ఇన్నింగ్స్ ఇండియా నుంచి 132 ఎవరు స్కోర్ చేయలేదు 69 బాల్స్లో ఇండియా నుంచి. ఐపీఎల్లో వేరే వాళ్ళు చేశారు, కానీ ఐపీఎల్లో యాజ్ ఏ ఇండియన్ కేఎల్ రాహుల్ హోల్డ్స్ అవార్డ్ దిస్ రికార్డ్. దట్ ఈస్ వన్ రికార్డ్. అండ్ సెకండ్ రికార్డ్ is what? Anrich Nortje, that is the South Africa of the what? Delhi Capitals what? Fastest delivery of the what? Season of the what? Indian Premier League. That is a delivery clocked at the what? 156 kilometers per hour speed తోటి బాల్ వేయడం జరిగింది. That is the what? Fastest delivery. That is the what? Fastest delivery of the what? All the IPL matches. 156. That is the what? So Anrich. Okay. Next, Virat Kohli of the what? Royal Challenge of the Bengaluru. The 4314 runs is the what? MS Dhoni. So equal to the what? MS Dhoni as the what? Highest scores by the what? Captains in the what? History of the what? IPLs. The highest scores in the what? Capital. Reddaru equal ayyaru. MS Dhoni చెన్నై సూపర్ కింగ్స్ క్యాప్టెన్, విరాట్ కోహ్లీ రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్ క్యాప్టెన్ కాబట్టి యాజ్ ఏ క్యాప్టెన్స్గా స్కోర్ చేయడం అనేది ఇద్దరి యొక్క స్కోర్స్ అనేటివి ఈక్వల్ అయిపోయినాయి. కోహ్లీ బికేమ్ ద వాట్ ఫస్ట్ బ్యాట్స్మెన్ టు స్కోర్ ద వాట్ 5,500 IPL runs and also what first Indian to score the what 9,000 runs in the what T20. And the MS Dhoni became the what first player to play the what 200 games in the what IPL. And the Rohit Sharma of the what Mumbai became the what second player to play the what 200 games in the what IPL. And the Dinesh Karthik with what 110 catches took the what overtook the MS Dhoni as a what wicket keeper. And Shikhar Dhawan became the what first player in the history to record the what consecutive centuries against the what CSK and the Kings 11 Punjab. So these are the records of this IPL. Records of the what? This IPL. 110 catches ni Dhoni pattina 109 catches records ni బద్దలు కొట్టినవారు దినేష్ కార్తిక్. అట్లాగే శిఖర్ ధావన్ అనే 2 కాన్సిక్యూటివ్ సెంచరీస్. అట్లాగే 5,000 రన్స్ కానీ 9,000 రన్స్ కానీ T20లో చేసింది ఎవరు? విరాట్ కోహ్లీ. MS ధోని కానీ రోహిత్ శర్మ రికార్డ్ ఏంటిది? సో 200 మ్యాచెస్ ఆడాడు. ఐపీఎల్లో 200 మ్యాచెస్ ఆడినటువంటి రికార్డు వాళ్ళది. ఫాస్టెస్ట్ డెలివరీ, హైయెస్ట్ స్కోర్. Next, China's Cheng. So Cheng Meng win the award, claims award. So that International Table Tennis Federation award. So gold cup అనేది మీకు వరల్డ్ కప్. సో వరల్డ్ కప్ టైటిల్ దట్ ఈస్ వాట్? సో విహేయి చైనాలో జరిగినటువంటి వరల్డ్ కప్ టైటిల్లో సో ఉమెన్స్కి సంబంధించిన దాంట్లో ఈమె గెలవడం జరిగింది. ఫస్ట్ ఉమెన్స్, సో దట్ ఈస్ అ వరల్డ్ కప్ టైటిల్. హర్ ఫస్ట్ ఉమెన్స్ వాట్ వరల్డ్ కప్ టైటిల్ వాట్ టేబుల్ టెన్నిస్. సో టేబుల్ టెన్నిస్లో వరల్డ్ కప్ గెలిచింది వారు చైనాకి సంబంధించినటువంటి చెంగ్ మెంగ్ అన్న గెలవడం జరిగింది. సో డిఫీటెడ్ ద వాట్ సన్ యంగ్ షా ఆఫ్ ద వాట్ చైనా. సో వాళ్ళ దేశానికి సంబంధించిన ఆమెనే డిఫీట్ చేయడం జరిగింది. ఉమెన్స్ వరల్డ్ కప్ టేబుల్ టెన్నిస్లో గెలిచింది ఎవరు? చెంగ్ మెంగ్. నెక్స్ట్ ఇతను చనిపోవడం జరిగింది. లింబో. సో దట్ ఇస్ వాట్ సిక్కిం ఫార్మర్ సిక్కిం చీఫ్ మినిస్టర్ లింబో వాస్ పాస్డ్ అవే. And next వచ్చేసి సత్యజిత్ ఘోష్, దట్ ఈస్ ద ఇండియాస్ ఫుట్బాల్ ప్లేయర్. ద ఫార్మర్ ఇండియాస్ ఫుట్బాల్ ప్లేయర్ సత్యజిత్ ఘోష్ కూడా ఏమైంది? చనిపోవడం జరిగింది. ఫార్మర్స్ ఇండియాస్ ఫుట్బాల్ ప్లేయర్. And next one is Sheikh Khalifa, that is what Bahrain's that Prime Minister also passed away. Bahrain's Prime Minister Sheikh Khalifa. Next, November 2nd to the what? So November 6th is celebrated as International Stress Awareness Week. International Stress Awareness Week, that is what? So International Stress Awareness Week is celebrated from the what? November 2nd to the what? November 6th. And next one, National Cancer Awareness Week, that is what? November 7th to the what? 2020. November 7, 2020. So that is declared as a what? National Stress Awareness Week. National Stress Awareness Week starting from the what? November 7th. So that is the November 7th coincide with the what? Birth anniversary of the what? So that is what? Madam Curie. Madam Curie, the first woman to win the what? Nobel Prize in the what? 1903. So ఆమె బర్త్డే సందర్భంగా సో ఈ నవంబర్ 7th నుంచి నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే నవంబర్ 7th. సో ప్రపంచంలో 1.5 మిలియన్స్ ఆఫ్ ద వాట్ ఇండియన్స్కి క్యాన్సర్ పేషెంట్స్ ఇక్కడే ఉన్నారు ప్రపంచంలో.
మొత్తం 18 మిలియన్స్ ఉంటే ప్రపంచంలో 1.5 మిలియన్స్ ఇండియాలోనే ఉన్నారు. అందుకోసం November 7th ఈజ్ అవర్ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే. Next, International Radiology Day. So 8th November is celebrated as what? International Radiology Day. The theme for the what? Radiologist and the radiography supporting the what? Patients during the what? COVID-19. So that is the International Radiology Day. And next one, National Legal Services Authority Day, November 9th. November 9th is celebrated as what? National Legal Services Day. Because of that is the implementation of the what? Legal Services Authority of the what? 1987 Act అనేది ఇంప్లిమెంట్ అయ్యింది ఆ రోజు నుంచి. కాబట్టి దాన్ని ఏమన్నా నేషనల్ లీగల్ సర్వీసెస్ డే అని చెప్తున్నారు. దీన్ని November 9th, ఎందుకంటే ఆ యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. And next, World Science Day for the what? Peace and the Development. November 10th is celebrated as what? So under the direction of the what? UNESCO, every year November 9th is celebrated as what? World Science Day for the what? Peace and the what? Development. November 10th is celebrated as what? Not 9th. November 10th is celebrated as what? World Day for the what? Peace and the what? Development under the direction of the what? UNESCO. Next one, so that is what? First education minister of the India, that is what? So Maulana Abdul Kalam Azad. So athan birthday epudu November 11th, that is every year we will celebrate it as what? National Education Day. National Education Day. That is what? Public Service Broadcasting Day, November 12th is celebrated as what? So that is what? Mahatma Gandhi on the 12th of November 1947, Mahatma Gandhi visited the what? All India Radio of the what? Delhi. So that day is generally celebrated as what? Public Services Broadcasting Day of the what? Every year November 12th. And next one is what? World Pneumonia Day. So November 12th is celebrated as a what? World Pneumonia Day. So that is our 12th November. So is celebrated since 2009. So that is our November 12th is celebrated as a World Pneumonia Day. Pneumonia will affect the what? Lungs. That is what? World Pneumonia Day, November 12th. Right, these are the what? Important days, obituaries and the sports of the what? November 2nd weeks. So మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ what? Thank you everyone.